హరివర్ధన్ కుర్మ సమర్పించు ప్రధాన కథకులు జి ఒగ్గు మధు కుర్మ, సహాయకులు పుల్ల తిరుపతి చేర్యాల్, డోలు వాయిద్యం ఒగ్గు హరి, సహాయకులు ఒగ్గు వీరేశం, గోమారం మధు. మీరు ఓల్రే మేము రాజుచేతి కింద ఉండే బట్టలం. బాటలా ఎందుకు ఎందుకు పిలిపించాలి పట్టిర్రా? పిలిపించలు కాదయ్యా, నిన్ను పిలుస్తానికి వచ్చిన. పిలిచినందుకు వచ్చినావు. ఒడ్డోలేదంటే నేను పెద్దోని. నీ పేరు? నా పేరు గొలుసులోడు, వీడు దున్నపోతులోడు, వీడు పల్లెపోడు, వీడు శివరాత్రిలోడు, వీడు ఆలకుంటోడు. అరే 7 కులాలున్నాయి. అరే ఇంకో ఇవాళ పెద్ద పటేలు బండగొచ్చినాం, మంచిగా సరదాయినాం. నాకు 2 వెళ్ళాలి రే. అరే నీకు 2 ఓరి ఓరి కుప్పలోడా, గొలుసులోడా, ఏంద్రా ఇరుగ తిన్నోడా, ఓరి పల్లెపోడా, కుంచపోడే, ఏంద్రే నిన్ను బండను మొత్తినట్టు మొత్తరేయ్యాలా. కళ్ళు తాగేసేసుడు కక్క తాగుతుంటే బుద్ధిగా లేచేసుడు మొక్క తాగుతారా? అరే నువ్వు నా మాట వినకపోతే కొడుక గుద్ది సంపుతా. అరే ఇంతకు ఏమో చుట్టుకోమంటారు. అరే తాగినాక లొల్లి అంటే నాకు అస్సలు నచ్చదురా. తాగిన మాటలు అరే తాటి చెట్టుకు తంగేడు కాయలు కాసినాయి. నువ్వు ఎట్లాడరా? నువ్వు తత్తురా. ఇగో ఇరుగదాయినాక ఈత చెట్టు కొబ్బరికాయలు చూడరా. అంతేరా నీ మాట పొక్క పక్కరా. అరే నీకు సుట్టిరకం ఏమని సుట్టిరకం నచ్చుతుంది రే. అడుగురా నన్ను. అడుగుడు కాదురా అడుగుడు. కదా అడుగు. సుట్టిరకం నాకు చిన్నెల్లి కానీ సుట్టిరకం నచ్చుతుంది రే. చిన్నెల్లి కానీ సుట్టిరకం ఎందుకు నచ్చుతుంది రే? ఎందుకు నచ్చుతుంది అంటే వాడు పోంగానే ఒక గంప తీసుకొస్తాడు, గుడ్డి కింద వేస్తాడు, గంప మీద కూర్చుండే పెడతాడు. కూర్చుండే పెట్టినాక ఇక ఆ ఊర్లో కొక్కును కొడతారు. కొక్కు అంటే ఏంద్రే? పందికొక్కు అనుకుంటారా? పందికొక్కు కాదు, పంది గున్నని తీసుకుంటాడు. ఆ గున్నను ఊరు చుట్టూ తిరిగి కొడతారా. ఊరు చుట్టూ తిరిగి గల్లికో దెబ్బ భర్త కట్టేందుకు బాగా కొడతారు. దెబ్బకు కూర పొంగుతా ఉంటది. కీసు అంటది. కీస్ అంటది. ఆ కీస్ అనేదాన్ని తీసుకురావాలి. అది ఈత కమ్మలు తాటి కమ్మలు ఒక దగ్గర వేసి మంట పెట్టాలి. మంట పెట్టి ఆ పందిని తీసుకొచ్చి పానంతో ఉండగానే అని చెయ్యాలి. ఎందుకంటే కాకిరి బీకిరి మొత్తుకుంటుంటది. మొత్తుకున్నాక సగం జీవు ఏమో అంత జీవు పోతుంది. అది సగం జీవు అయినాక తెల్లగా ఏం చేయాలి? కౌశికే తీసుకురావాలి. కౌశికే తీసుకొచ్చి తెల్లగా గీకాలి. కోడిగుడ్డోలు అవుతుంది. కోడిగుడ్డోలు కాగానే పోక పచ్చలలో కొయ్యాలరా. పోక పచ్చలలో కోసి మాలు మసాలా పెట్టి ఈదుల కన్నా తాళ్ళ కన్నా తీసుకుపోవాలి. దాంట్లో అడ్డగోలు నూనె పోయొద్దు. ఎందుకంటే చెయ్యి కంటే ఇది నూనె అంత కొవ్వు ఉంటది. తాళ్ళలో తీసుకపోయినాక ఇస్తారా పెట్టుకొని నువ్వు చేయితో తినబడి నువ్వు అడ్డమైనవి ఈత ముళ్ళు తీసుకొని ముక్క గుచ్చ నోట్ల పెట్ట తిన్నాక తినుకుంటాడే అందులోకి సప్ప చేదు తాటికల్లు కావాలరా. తాటికల్లు ముంత మీద ముంత 3 ముంతలు. 3 ముంతలు అంటే వాళ్ళు ఒడ్డో కులంలో ఇడుపు ఆయుధాలు. నా కులం చిన్నెలి అని కులం వచ్చింది రా. సుట్టిరకం మంచిగా మర్యాద చేస్తాడు. చిన్నెల్లి గాని సుట్టిరకం వస్తుంది. అరే రాబాయ్. అయ్యో మేమయ్యా మీరెవరు? మేము రాజు చేతి కింద ఉండేటి సైన్యాధిపతులు. మరి ఏమంటారు? ఇగో మా దొరసాని కనుబాయి రమ్మన్నది. ఆ ఎల్మయ్యక్కడి చెరువు గండి పెట్టాలి. మిమ్మల్ని రమ్మని చెప్పింది, మమ్మల్ని తీసుకురమ్మన్నది. అవునా? నాకు 2 పోరగాళ్ళు, 2 పెళ్ళాలు, 2 పిల్లలు, 2 మగ పోరగాళ్ళు, 2 ఆడి పోరగాళ్ళు. నాకేం తక్కువ ఉందిరా? నీకేం తక్కువ? ఎన్ని అడిగినా అని వరాలు ఇస్తుందా? ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళది రాజుల వంశం లెక్క. వాళ్ళు అంటే తప్పటోళ్ళు కాదు, అబద్ధం ఆడేటోళ్ళు కాదు. అమ్మమ్మ కన్మాయితీ ఏమంటేనే కన్న తల్లి మాకు. అవునా? ఇక వీని పిల్లం వస్తుంది, వీని పిల్లం కడుపుతోటి వాని పిల్లానికి పాలే, మన కడుపులో ఉన్న బిడ్డకు పాలే. ఇక వీని పిల్లం నిన్ను నీళ్ళు వస్తుంది, వీనికి పాలే. ఇక మా పెద్ద మనిషి వీనికి పాలే.
లేవలేకుండా కూర్చున్న పాలే మిమ్మల్ని అందరు వచ్చినప్పుడు సాధిండు కాబట్టి చేసి పక్కగా అవుతాండి ఏం కాదు వానికి కూడా పాలే ఉండాలి పాలే కదా మేము వస్తాం పదం పోదాం. సరే కొడుక మీకు నేను వరాలు పెట్టిపిస్తా ముచ్చాలు పెట్టిపిస్తా అని ఒకవేళ సైన్యాధిపతులు ఓరుగంటి ఒడ్డరి ఇలా తీసుకొని ఎల్మ ఎక్కిడి చెరువు కట్టకొచ్చిరి. ఆ ఎల్మ ఎక్కిడి చెరువు కట్టకు రాగానే ఓరుగంటి ఒడ్డరీలు ఏమన్నారు, అమ్మా కనబాయి దేవి మాకు ఒకవేళ బట్టి ఎట్లా మాకు కూలిస్తావంటే, కొడుకులారా తుమ్దే కొడితే మీకు తుమ్ముతోటి తుమ్ముడు వరాలు ఇస్తన్నది, మీకు తుమ్ముతోటి తుమ్ముడు వరాలు ఇస్తన్నది. అరే రే రే అబ్బ మన రొట్టె పోయి పీతల పడ్డది రే, నేతిల పడ్డది. నేతిలా తుమ్ముతోడు తుమ్మలు వరాలంటే ఈ చెరువు తుమ్ము తక్కువ ఉందా? ఈ 5-6 బండ్ల వరాలు పడతాయి. ఈ పెళ్ళాలు కాక ఇంకా నలుగురు చేసుకున్నా చాలా మనకు ఇద్దరు కాక ఇద్దరు కాక నీ పక్క పాలానికి అంటే ఇగో తాడి చెట్టు ఇటు చూడు, తాడి చెట్టు ఎంత పొడుగుంటది, బాగా పొడుగు, ఎంత ఉంటది, కింది మీదకి ఎగరాలే సిటికేస్తే అటుకెక్కాలి. అమ్మవారు తుమ్ముడు వరాలు ఇచ్చినాక మనకు బంగ్లాలు పార్కాసులు తినేదానికి తిండి ఎక్కిసీడు ఎండి మేడ దిగుసుడు బంగారు మేడ మనకేం రంగురా, మన ఒడ్డుకులం అంతా సల్లాపతి తప్పదాం పని కోటీశ్వరం అయితావా. ఈ ఓరుగంటి ఒడ్డరీలు ఏనాడు అచ్చం శుక్రవారము మంచిగడి లోపల ముహూర్తం పట్టిండ్రు. ఆ ఎల్మ ఎక్కిడి చెరువు కట్ట ఒకవేళ అటువంటి తల నిలువు గడ్డ పారలు తీసుకొని తమ్ముడు పెట్టిర్రు. ఆ ఎల్మ ఎక్కిడి చెరువు కట్ట ఇనుము ఇత్తడి కంచు పెంచు ఒకటువంటి పోసి చెరువు కట్ట కట్టినారు. ఆ ఎల్మ ఎక్కిడి చెరువు కట్ట ఇనుము ఇత్తడి కంచు పెంచు కరగబోసి తుమ్ము కట్టిండ్రు. ఆ చెరువు కట్టకు ఈ ప్రకారంగా కడితే ఓరుగంటి ఒడ్డరీలు ఆ చెరువు కట్ట దవ్వుతున్నారు. చెరువు కట్ట 1 రోజు 2 రోజులు వారం రోజులు 2 వారాలు కలుస్తున్నది. చిన్నగా ఒకవేళ గండి చేస్తున్నారు. భగవంతుడు నీటి లోపల ఉండి కళ్ళవార చూసిండు. అరెరే ఈ ఎల్మ ఎక్కిడి చెరువు లోపల నీళ్లు బయటపడితే నా బంగారు లింగాలు బయటపడతాయి. ఈ బంగారు లింగాలు బయటపడొద్దంటే చెరువు కట్ట దిగొద్దు అని భగవంతుడు గంగదేవిని వేడుకున్నాడు. గంగా నాకు ఆపదొచ్చింది ఆదుకోమన్నాడు. ఉత్తరాన ఉరివెన దక్షిణాన మెర్చిన, ఉత్తరాన ఉరివెన దక్షిణాన మెర్చిన, ఊరి పట్టింది ఆ వర్షము పాములు ఎల్లాడక, పట్టింది ఆ వర్షము పాములు ఎల్లాడర, కొండపోత వర్షము వర్షమల్ల కుర్షన, గొర్రెలు వంపులు వారిన చెరువు కూడా నిండన, గొర్రెలు వంపులు వారిన చెరువు కూడా నిండన. ఎక్కడ లేని వర్షం కొట్టింది. ఆ వర్షం లోపల పుట్టి నిన్నట్టు చెరువు నిన్నది. ఈడిచి ఒక తెప్ప కొడితే ఆ తెప్ప పోయి ఒకవేళ చెరువు కట్టకు దాకింది. ఓరుగంటి ఒడ్డరీలు రాయో ఏనుగంత తెప్ప ఎగిసి కొడితే నీటి లోపల వెళ్ళిపోతా ఉన్నారు రంగయ్యా. ఆ నీటి లోపల కొట్టుకుపోతున్నారు. తల్లికి పిల్ల అనక పిల్లకు తల్లి అనక ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్నారు. కొంతమంది ఒడ్డుకు చేరిండ్రు. అమ్మో మా పానాలకు మేము పోతట్టున్నాం, మా భార్య పిల్లలు మా కర్వాయ తట్టుండ్రు అని ఏనాడు ఒకవేళ ఖాన్బాయి దగ్గర వచ్చిండ్రు. ఓ ఖాన్బాయి నీ కొడుకే అమ్మమ్మ చూడు, నీ కొడుకు నా కొచ్చల కొడుకు, నీ కొడుకు వచ్చి ఇంకోటి కనొచ్చు పెంచొచ్చు. ఏందమ్మా నీ కొడుకు పోవడానికని మా పానాలు పోతే మా పారలు మా చెయ్యిలు మా కాళ్ళు అయిపోతాయి. నీ పోయిన కొడుకు నా కొచ్చల కొడుకు పోతే పోని మా ఉన్నోళ్ళ కన్నా చక్కగా ఉండాలి. అమ్మా నువ్వు వచ్చే బచ్చాలేదో మా బచ్చాలు మాకు పెట్టు. ఈ కట్ట ఏం దిగుతలేదు. ఈ కట్ట ఇంత పచ్చ కూడా వదులుతలేదు. ఇది ఏం కట్టనో ఏమి ఇది మాకు అర్థమైతలేదమ్మా. నీ వరాలొద్దు నీ ముచ్చాలొద్దు చేసిన కాడ మా అమ్మకు ఈ జోలరు అన్నప్పుడు
వీళ్ళు వచ్చిన పాయిద లేదు, ఏం పని చేయలేదన్నది. ఏదైనా తూమే, చెరువుదైనా తూమే, గొడ్డలదైనా తూమే అని గొడ్డలు తూము లోపల ముచ్చాలు వరాలు వస్తే 2 3 పట్టినాయి. వాళ్ళ బారెడు గడ్డపారలు జానడు అయినాయి. వాళ్ళ గడ్డపారలు అరిగిపోయినాయి, వాళ్ళ పారలు అరిగిపోయినాయి, వాళ్ళు తెచ్చుకున్న బత్యాలు అరిగిపోయినాయి. తుమ్ముతోడు తుమ్ముడు వరాలని వాళ్ళకు గొడ్డలు తుమ్ముతోని పెడితే ఈ చెరువు మీద మన్నయ్యా ఒడ్డెరొల్లు పెట్టినా చెరువు నిండకపోని. ఒడ్డెరొల్ల శాపన ఒకవేళ చెరువుకు పెడితే చెరువు నిండదు. ఆ శాపన పెట్టి తుమ్ముడు వరాలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినాక కానుబాయి దేవి, ఓ భగవంతా నా కొడుకు ఎక్కడ వాయే అని ఒక వేరటువంటి చండియాపురి పట్నం వచ్చింది. చండియాపురి పట్నం వచ్చే వరకల్లా ఒకవేళ వీర మలకరాయని భార్య ఆడవిల్లా ఎట్లా ఉన్నది, చాలా సోమరతి. ముత్తైద రూపం కనబడుతున్నది, ముండ రూపం కనబడతలేదు. కానుబాయి దేవి చూసింది, నా కొడుకు ముత్తైద రూపమే ఉన్నది, ముండ రూపం లేదు. అంటే నా కొడుకు బతికే ఉన్నాడు. ఎన్నడున్నా నా కొడుకు నా ఇల్లు చేరుతాడు. కానీ భార్య భర్తలు ఉన్నోళ్ళు ముచ్చట పెడితే కొత్తగా పెళ్లి అయిన ఆడవిల్ల మనసు బాధ పెట్టుకుంటది అని ముచ్చాల సోమరతిని తీసుకుపోయి కానుబాయి దేవి మాల మీద పెట్టింది. 7 అంతరాల మాల మీద పెట్టింది. అక్కడి ముచ్చట అట్లా ఉండంగా ఏనాడు ఒకవేళటువంటి ఆ తల్లి అక్కడ ఉన్నది. చెరువు లోపల ముచ్చట మరి ఎట్లా ఉన్నది, చెరువు లోపల ముచ్చట ఈరమలకరాయుడు రయ్యో పూసిందల్లా పువ్వు పట్టిందల్లా పత్రి. పొద్దున్నాక పోతున్నాడు, పువ్వులు తెస్తున్నాడు, రాత్రిపూట పోతున్నాడు, పత్రి తెస్తున్నాడు. భగవంతుని ఊదిచ్చి రాయి సర్వలు వంట రాజులు మెచ్చ భగవంతునికి నైవేద్యం పెట్టి కాళ్లకు గజ్జలు కట్టుకొని పిక్కన పిడి గజ్జలు కట్టుకొని గజ్జలు లాగేసుకొని డోలు మెడకేసుకొని ఆ ఒకవేళ కళ్యాణ మండపం లోపల గల్లా గల్లా రాయుడు దుంకులాడా వటిన గల్ల గల్లా రాయుడే దుంకులాడా వటిన నోటికి ఇంపైనరా బాటవాడా వటిన కాలుకు ఇంపైనరా ఆటలాడా వటిన కిందలేరు రాయుడే కిందలేడు రాయుడు ఇదాలేడు రాయుడు అందురా రాయుడు ఆటలాడా వటిన ఈరమలక రాయుడు రవ్వాడోలు కొట్టిన నాగసరము వట్టిన నాగసరము వట్టిన రవ్వగచ్చాలు పుతాడు రవ్వగచ్చాలు బెరి సక్కనోడు రాయుడు ఈరామలక రాయుడు గురువు ముందల ఈ ప్రకారం ఆడలాడుతున్నాడు తండ్రి. గుడి ముందల ఆడుతుంటే గల్ల గల్ల రాయుడు ఆడుతుంటే గుడి లోపల దేవుడు కెల్ల నవ్వుతుండట. అప్పటికైనా కురుమోళ్ళు బీరప్ప పండుగ వారం రోజులు కాళ్ళ గజ్జలు కట్టుకొని పిక్కల పిడిగంట కట్టుకొని నడుకు నాగబందు కట్టుకొని పొద్దున్నాక రాత్రిపూట వీరవీరాని వీర దండకం వేసుకుంటా పొట్ట మీద కత్తులతోని అలుగులు వేసుకుంటా ఆడతారు. ఈ పూజనే భగవంతుడు బీరప్ప మెచ్చిండు. ఈ పూజనే భగవంతునికి ఇష్టం. వీరవీర అంటే వీరుడు, భగవంతుడు బీరప్ప వీరుడు గనక ఈ వీరుడు ఒకవేళటువంటి కురుమల్ల గురువు. ఈ ప్రకారంగా కొన్ని రోజులు గడుస్తున్నది అయ్యో, ఒక 7 ఏళ్ళు గడుస్తున్నది రా నాయనా. ఇట్లా పూజలు కడుతున్నాడు. తల్లిని మర్చిపోయాడు, తండ్రిని మర్చిపోయాడు. ఆ వీరంగా వీరవీడు అంటే ఆ బీరప్ప గుల్ల ముంగట ఆ దేవుడేమో అది గిది వీరంగా వీరశావ వీరంగా వీరశావ. ఈ బీర్లోళ్ళు
ఈ భగవంతుడు కులాన కురుమలను తీసుకొచ్చి వారం రోజులు ఆయన ఇష్టంతో ఈ కులమే నాకు పూజ చేయాలని కోరుకున్నాడు. అయితే ఒక ఊళ్ళే ఈ బీర్లోళ్ళు పోయి పొలిమర కట్టు కట్టుకొని వచ్చి ఊరు లోపల అలుగు పడుతుంటే ఏమో ఆయగా ఊళ్ళే. ఇక్కడ వరంగల్ దగ్గర తాటికొండలో ఏమైందంటే మన పెద్ద మనుషులు బీరప్ప పండుగ చేసారు. బీరప్ప పండుగ చేసినాక వీళ్ళు ఏం చేసారు, శనివారం నాడు లింగాలు కట్టించి ఆదివారం నాడు గంగ పోయేది. ఆ బీరప్ప దేవుడు, ఆ కులగురుడు బీరే మన తల మీద కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు ఆ ఎంత శుభగున్న కత్తులు గాని మన చేతికి ఇస్తాడు. ఆ ఈశ్వరుడు ఒక గడియేసి మన నెత్తి మీద ఉంటాడు. ఉండగానే మన పెద్ద మనుషులు మన దండకమేశ్వరి. ఆ భగవంతుడి సేవలో మనం ఉన్నాం కాబట్టి ఆ ఓ శివ అని ఒక బీరప్ప స్వామిని తెలిసే వరకు ఆ బీర్లు అయినా 2 కటారు తీసుకున్నాడు. నడుపు నాగబంధు, పిక్కన పిక్క గజ్జలు, కాళ్ళకి సిరి గజ్జలు. ఈ గజ్జలు కట్టుకొని దండకం వేసుకొని అలిగేసుకుంటాడట. అడిగేసుకోగానే ఈ తాటికొండ ఏరియాలో పండుగ చేసినాం కదా మనం, అక్కడ కుర్మోలు చూసిరు. బాగా చూసి ఏమంటారు, అయితే ఈ శనివారం నాడు నుంచి స్టార్ట్ చేస్తాం పండుగ. శనివారం నాడు నుంచి శుక్రవారం వచ్చిందిరా. శుక్రవారం రాగానే శుక్రవారం నాడు ఏమనుకుంటారు, వాళ్ళని చెప్పీర్లో అనుకున్నా ఇసిరేస్తే వానికే వస్తారా దేవుడు. అరే ఆశగా పోసిగా తీరుగా మళ్ళీగా నీ అరే ఇవాళ గొర్రెకాడు పోయేద్దాం. గొర్రెకాడికి పోయేటప్పుడు పోయేటప్పుడే 2 మంగ కొయ్యలు చెక్కు సువ్వ ఎక్కాలి. చెక్కా మంగ కొష చేయాలి. కొష చేసి మన పొదలు పెట్టాలి. పిల్లలేసి పొదిలేసి పెట్టాలి. పొదిలేసి పెట్టినాక గొర్రెలను మెల్లి దొడ్డ కొట్టాలి. మనం ఇది వస్తేప్పుడు అయితే కళ్ళు తెచ్చుకోవాలి. కళ్ళు కొట్టు ఒక్క చెట్టుదే, ఆ 4 చెట్లు వెళ్తే నిసెక్కది. ఇక ఈ 4 చెట్ల కళ్ళు, ఒక చెట్టు కళ్ళు తీసుకోవాలి. కళ్ళు తీసుకొని వచ్చి బిర్రగా తాగాలి. బిర్రగా తాగినాక వీడికి రావాలిరా, వీడికి మంద తలబొట్టుకు రావాలి. తలబొట్టుకు వచ్చినాక మీరేమన్నా లంగో శివ అనాలనా, లగో శివ అనాలి. దండకం బీర్లోనికే వస్తారా? అవునా, లంజ బీర్లో వానికే వస్తారా? మనకు 2 పూసలు లేవా నెత్తిలో? నా తట్టలో రుమాలు తీస్తా, ఇంత పొడవు జుట్టు. పూర్వంలో మన జుట్లుండే ఎక్కట నెత్తంత కూర్చున్నా నడి నెత్తల జుట్టుడు. బ్రాహ్మణులకే ఉండదు, మనకే ఉండాలి. అయితే జుట్టు ఉండే ఇంత పొడవు. ఆ జుట్టు అని నేను ఇట్లా అంట. అనగానే శంగని ఎరుగుతా. ఎరుగుడు కాదురా, ఎగురుతా. కదా ఎగురుతా. 2 మంగ కొయ్య వేయాలి. అవి తీసుకొని కసుకలో గుచ్చుకుంటే 2 నీకు దేవుడు రాగానే ఉరికి మంగళ కొయ్యలు తెచ్చి నీ చేతికి చేతికి కడుపులో కసుకలో వేడుచుకుంటే మనకు రాదా అని వీళ్ళు ఇట్లా అనుకుంటారట. అనుకునే వాడు 2 కొయ్యలు తీసుకొని కడుపులో కొట్టుకున్నాడు. గుల్లెడు వేగులు వచ్చి కింద పడ్డాయి. ఎప్పుడే కానీ తన దచ్చే మంది ఎప్పుడు తినొద్దు. వీర్ల వాళ్ళు ఒగ్గు వాళ్ళు గాని ఆ ఈశ్వరుని అంశంలో ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు సత్యవంతుడు గనక ఈ ప్రకారంగా వీరమలకరాయుడు పూజ కడతా ఉన్నాడే. భగవంతుడు వీరయ్యరాయో వీరమలకరాయంతో పూజలు కొంట ఉన్నాడే. ఏనాడు వీరమ్మ తలుచుకొని పండాలు భూమి మీద కొట్టిండో భూమి నుంచి కైలాసం ప్రకారంగా వీరమలకరాయనికి బంగారు మెట్లు పడ్డాయి. చెండియాపూరి పట్నము ఆ పట్నానే ఉన్నరా ఏమి జరగబట్టెనా చెండియాపూరి పట్నమే పూలానా కుర్ముల్లురా అలా నటికే రోల్లురా పిల్లల సోముని రాయుని పిల్లలు ఉన్నారు. చెండియాపూరి పట్నములా క్యాదారిని గవిరినోము నోముకుంటానన్నారు. ఆ చెండియాపురి పట్నం లోపల ఆ తల్లి కానుబాయి దేవి కోడన్లు ఆ కేదారి గౌరి నోము నోముకుంటామని సున్నాన జాజులు సొంపు మీరంగా చేసి ఇల్లు వాకిలి శుద్ధి పట్టిండ్రు.
శుద్ధి బట్టి ఏనాడు ఒకవేళ ఇల్లంతా శుద్ధి చేసిండ్రు. శుద్ధి చేసినప్పుడు ఆ తల్లి కానబాయి దేవి నా చిన్న కోడలు ముత్యాల సోమరతి ఎట్లా ఉన్నదో ఏం బాధపడుతుందో అని వచ్చింది. వచ్చి చూసేవరకల్లా ఆ ముత్యాల సోమరతి రాయో తడిబిడి తడిబిడి తానం చేసి తల కొరులు వారేసుకున్నది రాయ్యా. పనమట సూర్యుడే అందము, ఈ ఆడివిల్లే అందము. ముత్యాల సోమరతి ఎక్కలేని కడకాంతులు కొడుతున్నది. ముత్తైద రూపము ఆడివిల్లకున్నది. కానబాయి దేవి చూసింది. ఆహా నా కోడలు ముత్యాల సోమరతి ముత్తైద రూపము. కొడుకును యాది చేసుకున్నది. కొడుక ఈరమలకరాయుడా ఎక్కడెళ్ళిపోతివి? భార్యను వదిలిపెడితివి, తల్లిదండ్రులు వదిలిపెడితివి. ఆ కన్న తల్లి కానుబాయి పుట్టెడు దుఃఖం కళ్ళల్లో తీసుకొని ఆ తల్లి ఏమన్నది? కొడుక ఏ దగ్గరున్నవో ఎవరు నిన్ను బంధించిర్రో, ఎవరో నిన్ను బంధించిర్రు. నిన్ను బంధించిన వాళ్ళకు రాయో వానికి ఆలి కూడా లేదు రాయ్యా. నిన్ను బంధించిన వాళ్ళకు కన్న తల్లిదండ్రులు లేరా రాయో. కొడుక నిన్ను బంధించిన వాళ్లకు ఆలి లేదా, ఆలిసోయి లేదా, అమ్మ నాయన లేరా, వానికి సాలుమూల లేదా? నా కొడుకును బంధించిర్రు, నా కన్నపేగు కొట్టుకుంటా ఉన్నది. కొడుకా నువ్వు ఏ రాజ్యం పోతివి, ఎక్కడెళ్ళిపోతివి? నీ భార్య 16 ఏళ్ల పట్టణ యవనాశ్రీ. నిన్ను బంధించినోనికి, నిన్ను అక్కడ ఒకవేళ ఉంచినోనికి ఆనికి ఆలి లేదా, అందుస్తం బంధుస్తం లేరా, అలగం బలగం లేరా, తల్లిదండ్రులు లేరా? ఎన్నటికైనా నా ఉసురు ముట్టదా అని కన్న తల్లి ఒలపొయ్య పట్టెనమ్మా రామరాము, ఒలపొయ్య పట్టెనమ్మా రామరామంగా. కన్న తల్లి కనుబాయి దేవి రారా నాయి కొడుక నారాయుడా, రారా నాయి కొడుక నారాయుడా, ఎక్కడెళ్ళిపోయినావు కన్న కొడుక? నీ భార్య నన్న గుర్తుకు వస్తలేదా? నీ భార్య అన్న గుర్తుకు వస్తలేదా? గుర్తుకు రాకుండా నీ ఏలు బట్టి పోరు తిరిగి కాలు దొక్కి కళ్యాణం ఆడింది. హసిగా ఎగొరకని పసివిల్ల నీ భార్య ముత్యాల సోమరతి. ఎక్కడెళ్ళిపోయినావు నా కొడుక? నీ భార్యను ఎడవాసి నా కొడుకో, తల్లిదండ్రుల వాసి నాయి కొడుక. ఏ రాజవంట నువ్వు పోయినావు? రారా నాయి కొడుక వీరమలక రాయుడంగా. ముచ్చాల మునిగొంగు కనుబాయి దేవి ముఖమందు పెట్టినది ఓ దేవుడా. కొడుక ఈరమలక రాయుడా గట్లు కనబడతాయి, గతులు కనబడయి. కొడుక తీపిల్ల తీపియే తీపి పెద్దదంటే కడుపులో పుట్టిన కొడుకులు బిడ్డల మీదనే తీపి. కన్న తల్లి తినకున్నా కడుపు కట్టుకొని అన్నం పెట్టి సాదుకుంటది కొడుక. చెరువు గండైతే ఉంది ఓ దేవుడా, కడుపు చెరువు అయితే ఉంది నా కొడుక. ఏడగండ్ల పడత ఊరా నారాయుడా. కొడుక చెయ్యెత్తి కొడుకవు ఆరడుగుల జానుబావుని కొడుక. నా కొడుకు నాకు శాతగాని నాడు అన్నం పెడతాడు అనుకున్నా, నన్ను సాస్తాడు అనుకున్నా. ఇవాళ నేను ఉన్నప్పుడే నువ్వు కళ్ళ కనబడకుండా అయితేవి కొడుక.
తల్లి కనుబాయి నిన్ను బంధించినోనికి నిన్ను అక్కడ ఉంచినోనికి ఆలిబాయి లేదా, అందుస్తం లేదా, బంధుస్థం లేదా, వానికి బలగం లేదా, వానికి తల్లిదండ్రులు లేరా, నా కొడుకును ఎట్లా బంధించిర్రు అని ఆ కన్న తల్లి అంటున్నది. కన్న తల్లి కానుబాయి దేవి అంట ఉంటే ముత్యాల సోమరతి బంగారు మాలు మీద తల కురులు వారేసుకున్నది, కొనకురుల పొంటి నీళ్లు గారుతున్నది. పొడిసేటి పొద్దు, మండేటి మంట, మెలిగేటి దీపము, పున్నమి వెన్నెల పూసిన తంగడి దొరవారి బిడ్డ కలవారి కాంత. పొడిసే పొద్దు కన్నా వంక ఉంది, సోమరతికి వంక లేదు. ఆ పిల్ల 16 ఏళ్ల పిల్ల అయింది. ఒక చెట్టు మీద 2 ఆడి గువ్వ మగ గువ్వ కుంపటి గువ్వలు సరసమాడుతున్నాయి. భార్య 2 గువ్వలా చూసింది. ఆ 2 గువ్వలు చూసి భర్తని అది వేసినాది. ఆ 2 పక్షులు నోరు లేని పక్షులు సరసమాడుతున్నాయి. నా నాదుడు నన్ను పెళ్లి చేసుకొని నన్ను వదిలిపెట్టి పోయిండు, 7 నాగవెల్లి సిద్ధం చేస్తూ ఉంటే ఇక రాడాయే ఎటువాయను. నా భర్త నేను కలిసి ఉంటే ఆ 2 పక్షులలాగా చిలక గోరెంకల్లాగా మేము కూడా ఈ ప్రకారంగా సరసమాడుకుంటా కలిసి ఉందుమేమో అని ముత్యాల సోమరతి మనసు లోపల అనుకుంటా ఉన్నదిరా. అయ్యో ఈరమలకరాయని భార్య రంగయ్యా. తల్లి అట్ల వల పోసింది, భార్య భర్తనాది చేసింది. వాళ్ళ కన్నీరు ఆ భార్య బాధ, ఆ భార్య బాధ తల్లి కన్నీరు. అరే ఎక్కడ మాల్యమంతా ఉన్నది, ఎక్కడి చెరువు, 40 నాగుల గుండము, నావగుండం లోపల బంగారు గుళ్ళల్లా భగవంతుడు కూసున్నాడు. నెత్తి మీద పూలు పెట్టిండు ఈరమలక రాయుడు. అప్పుడే నెత్తి మీద పువ్వులు పెట్టి ఆ నైవేద్యం పెట్టి గుడి ముందరికొచ్చి వీరవీరని వీరదండకము ఆడుతున్నాడు. ఆ తల్లి బాధ, ఈ భార్య ఒకవేళ ఆది చేసుకున్నప్పుడు అవి 2 ఒకవేళ పాపాలు వచ్చి వీరప్ప దేవుని ఈపు లోపల ఈడ్చి గుద్దినట్టు, మా ఈడ్చిన గుద్దిన సందమాయన, ఈడ్చి గుద్దిన సందమాయన. అయ్యో దైవమా ఆది నారాయణ, సక్కని దేవుడు గడగడ వనికేనా, సక్కని దేవుడు గడగడ వనికేనా, గడగడ వనికేనా గావర పాడేనా, వెనకకు దేవుడు దేవుడు చూసేనా, వెనకకు దేవుడు దేవుడు చూసేనా, సక్కని దేవుడు దేవుడు బీరయ్య, వెనకకు కూడా దేవుడు చూసేనా. ఎవరి మాటలున్నాయి, ఎవరి శోకము నాకు మర్యాము, ఎవరి శోకము నాకు అంతేనా. భగవంతుడు బీరయ్య గురుడో బీరయ్యో, ఇది ఎవరి శోకము, ఇది ఎవరి మాట అని కంటి కాటుక పెట్టి వారి చేతులు అమ్మల అంజనం పెట్టి 7 లోకాలు దృష్టించి చూసిండు. చూసేవరకల్లా అదిగో చండియాపురి పట్నం లోపల భార్య ముత్యాల సోమరతి కన్న తల్లి కానుబాయి యాది చేస్తున్నారు. నువ్వు బంధించిన ఆ గురువు ఆలి లేదా, అందుస్తం బంధుస్తం లేరా, తల్లిదండ్రులు లేరా అని అన్న మాటలు ఈ స్వామికి వినబడ్డాయి. భగవంతా నేను నాకు దగ్గర పూజారి కావాలనుకున్నా గాని ఇలా బాధ నాకు తగులుతుంది అనుకోలే. ఆ ఈడ్చి గుద్దిన సందంగా ఆంగనే ఆ భగవంతుని నెత్తి లోపల ఆ బండారు పువ్వులు అంటే తంగడి వత్రి కింద పడిపోయింది. ఈరమలక రాయుడు కళ్ళవార చూసిండు, డోలు కింద పెట్టిండు. నాదున్నాయి నాదులేని ఒకళ్ళు ఉంటే నాదున్నాయి నప్పిరలు ఒకళ్ళు కింద పెట్టి 60 జాగంటలు 600 డోళ్ళు ఆపిండు. భగవంతుని దగ్గర వచ్చి ఇంటావు బీరయ్యో బీరయ్యో,
నా గురువా బీరయ్యా బీరయ్యా 7 ఏళ్ల నుంచి నీ పూజ గడుతున్నా ఒక్కనాడు నాకు అపశకునం కాలే బీరప్ప నీ నెత్తి మీది పువ్వులు కింద పడ్డాయి ఎట్ల కింద పడ్డాయి అపశకునాము ఆయన అపశకునాము ఆయన నేను గట్టిన పూజలు నేను గట్టిన సేవలు నేను గట్టిన సేవలు అపశకునాము ఆయన నా గురువా బీరయ్యన నా గురువా బీరయ్యన దేవని మాటలంటాడం రామరాము ఏమని మాటలంటాడం రామరాము గురువరావు బీరయ్య నీవు రామరాము గురుడరావు బీరయ్య నీవు రామరాము ఇక నేను కట్టిన పూజాలయ్యా రామరాము అపశకునమైనది రామరామ ఎందుకని జరిగినది రామరాము ఎందుకని జరిగినది రామరామ గురుడా బీరప్ప నేను కట్టిన పూజలు అపశకునమైంది దీని భేదమైంది 7 ఏళ్ల నాడు ఎన్నడు కింద పడలే ఈ పువ్వులు ఈ పువ్వులు ఎందుకు పడ్డాయి తండ్రి నాకు అపశకునం అనిపించింది నాయన స్వామి గురువా బీరప్ప ఈ నెత్తి లోపల పువ్వులు పడ్డ కారణం ఏందయ్యా అని గిరమలక రాయుడు అడిగిండు భగవంతుడు ఏయ్ రాయుడా తప్పేం లేదు మరి ఏం చెప్పాలి నీ భార్య పిలుస్తుందంటే నమ్మడు విని జరిసేపు మాటలతోని మతపరిస్తా రాయుడా పన్మటికెళ్ళి గాలి పెట్టింది నా ఎండి బంగారు గుళ్ళు అయ్యో చీపురు ఉల్లంతా రంధ్రం ఏర్పడ్డది రంగయ్యా చీపిరి ఊళ్ళంతా రంధ్రం ఏర్పడ్డది చీపిరి ఊళ్ళంతా పలిగింది కనబటికెళ్ళి గాలొచ్చి ఆ చీపిరి ఊళ్ళంతా రంధ్రంలోకెళ్ళి గాలొచ్చి నా నెత్తి మీది పువ్వులు కింద కూడా పడ్డాయి నా కొడుక ఇంటౌరాయుడా రాసారాయుడా ఇంటౌరాయుడా రాసారాయుడా రారారాయుడా రాయుడ మారయ్యో రాయుడ మారయ్య నెత్తి మీద పువ్వులైతే రంగా కింద కూడా వడ్డై రాయుడో కింద కూడా వడ్డై రాయుడా భేదమేమీ లేదుర రాయుడో భేదమేమీ లేదుర రాయుడా పూలన కురుమోడా రారా రాయుడో నేను మెచ్చిన శిష్ణ ఉన్నావు నేను మెచ్చిన శిష్యుడా ఉన్నావు తప్పేమీ లేదు రాయుడా ఏమయ్యో యాక ఓ బిరప్ప అయితే 7 ఏళ్ల నుంచి లేని గుడికి పర్రే ఇప్పుడే ఏర్పడదా నీ బంగారు గుళ్ళకు పలుగుళ్ళు వచ్చినాయా ఏ రాయుడు భగవంతుడు అనేది అంటుండగానే గుడి చుట్టూ కొరి గల్లా గల్లా రాయుడు గుడి చుట్టూ రాయుడు ఉరుకులాడా వడ్డెన ఉరుకులాడా వడ్డెన ఎండి బంగారి గుళ్ళురా ఎండి బంగారి గుళ్ళను పారాసూడా వడ్డెన పారాసూడా వడ్డెన అంకెరోని పిండమే అరంకోరు పిండము అన్నమ
ఎక్కడ కూడా ఎంటికే పట్టేంత సందు లేదు. భగవంతా అది ఏడున్నదయ్యా శీపురంలో పట్టేంత రంధ్రం నాకు అడగన పడతలేదు, నాకు కనబడతలేదయ్యా. నువ్వేదో నాతో పరీక్ష ఆడుతున్నావు గాని అరే రాయుడా నాదేం గురువు పోదా, నీదేమో శిష్యు పోదా. అరే నువ్వు గురువు ఉందనే శిష్యులు అయితే గురువుని మించిపోతున్నావురా. ఎందుకు? అరే రాయుడా నీకు ఈడికి విమానం జోడు సంగీతం అయిందా? నీకు ఈడికి విమానం జోడు సంగీతం అయిందా? నాకు ఈడికి విమానం అంటే నీ విమానం నీ ఎంబడే నా బేమంతనం నా ఎంబడే, నాకెందుకు విమానం పమానం, నేనెందుకు నేను ఒట్టేసుకుంటా విమానం పమానం నాకెందుక? కాల్దొక్కి కళ్యాణం జరిగిందా అయ్యా? ఏంది కాల్దొక్కి కళ్యాణం చేసుకున్నావా? బాగా ఒరుగా మాట్లాడబట్టే మా గురువు బీరయ్య. మోపోయినవు నువ్వేం రాగానికి మోపోయినవేందా? కాదయా కాదురా రాయుడా, ఎందుకంటే నేను గురువును మించిన శిష్యును కాదు. నువ్వు ఏ గిడుచుడు ఏలు బట్టి పోలు తిరిగినావా నాయన? ఏమయ్యా గురువా బీరప్ప, నా ఏలికెందుకు దెబ్బ తాకుతుంది, నేను కట్టెందుకు కడతా, నా కాలికెందుకు దెబ్బ తాకుతుంది, నేను కాశీకెందుకు పోతా, కాశీ పోయినా కాకే మరలేదు, నాకేం బాధ, నేను నీ పూజ కట్టాలి, నీ సేవ చెయ్యాలి, నీ భారతను చెయ్యాలి, నీ కథ చెప్పాలి, నేను ఆట ఆడాలి, నువ్వు సంతోషం, నాకు గవ్వని ఎందుక బీరప్ప స్వామి? అరే రాయుడా నీకు విమానం అయిందంటే నేను మునుము చెప్తారా? నీ పాడుగా ఏమో నీ విమానం నీ ఎంబడే నా బేమంతనం, నేనెందుకు కొట్టేసుకుంటున్నా, నేను విమానమనా ప్రమాణమనా నాకేం, నేను ఏదనా నొష్టికు భాషంగా కట్టి 10 మందిలో ప్రతానం చేసుకున్నావా ఆయన? నొష్టికా? పాడుగా నొష్టికి జీలకర్ర బెల్లం వయ్యా, ఈ నొష్టికి ఎందుకు దెబ్బ తాకుతుంది, నేను కట్టెందుకు కట్టుకోవాలి, నువ్వు దెబ్బ తాకిందని ఎందుకు అడుగుతున్నావు, నీ నెత్తిల పూలు ఎందుకు ఇవ్వడే గది చెప్పు నాకు. అరే రాయుడా నేను ఏకానంటే నువ్వు సవాన్ అంటున్నావు, ఈరమరక రాయుడా నేను అడిగిన దానికి నువ్వు అర్థం చెప్పురా రాయుడా. నువ్వు పట్టి పట్టి అడుగుతున్నావు ఏందో అడగా. అయితే నేను వచ్చినప్పుడు నీకు కళ్యాణం అయిందా అన్నావు, అయింది. అయినప్పుడు నా భార్య ఎంత ఉందో అన్నావు. నా భార్య నేను కళ్యాణం ఆడప్పుడు 5 ఏళ్ల పిల్ల ముచ్చాల సోమరతి, నేను వచ్చి ఇప్పుడు 7 ఏళ్ళు అయితే ఏందా ఇప్పుడు నీకెందుకు అవన్నీ? 5, 7, 12 ఏళ్ళు భార్య ఉన్నది. అయితే 12 ఏళ్లకు ఆడవిల్ల పట్టణ యవన శ్రీ అంటావు. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? అరే నీ భార్యను పట్టుకోవాలరా. ఎవరు? నువ్వు పట్టుకోవాలి. నేనా? ఇప్పుడే గమ్మతి మాట్లాడబడితే ఏందయో. తల్లిదండ్రుల శోకం తాకనాడది, భార్య శోకం మంచిది కాదురా. నీ భార్య శోకం నాకు కలిగింది. అయితే ఇప్పుడు నన్ను ఆడికి పోమంటున్నావు మరి? ఓ నీ భార్య గెలవరా నువ్వు? అట్లనా? నీది ఎట్లుంది అయ్యా? ఎట్లున్నది? ఇగో అంత పోయి కళ్ళంలో పోయి ఇంటికి వెళ్ళిపో అన్నట్టుంది. అంత వరి కోసి నీ ఓలే కోసి నేను ఇంటి మోకన పోవాలి, అట్లున్నది నీ ముచ్చట. నీ తల్లిదండ్రుల శోకం తాకనాడతలేదురా. వద్దు పో రాయడా. నీ పూజ మెచ్చినా నీ శావం మెచ్చినా నువ్వు అన్నంత పూజ చేసినావు, నీ ఇంటికి నువ్వు ఓరేగా. నా గురువా బీరయ్యో బీరయ్య, నీ భార్య ఉసురు ముడుతుంది, నీ తల్లిదండ్రుల గోస ముడుతుంది, వెళ్ళిపోమ్మంటున్నావు. వరి కోసినాక నన్ను పరిగేరికి పొమ్మన్నట్టుంది నీది. పంట వండదాకా పరిగేరుకో, పంట వండాక నియంత్రణ నువ్వు అన్నాడు పోవాలి. నీ ఇష్టం ఉన్నంత పూజ కట్టాలి, నీ ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోవాలి. అవునయ్యా నువ్వు రమ్మంటే వస్తాందుకు, పొమ్మంటే పోతాందుకు, నీ జీతగాని కాదు, లేకపోతే నీ కాలు కింద నేను ఇది కాదు, నేను పూజారిని, నేను కడత పూజ, నువ్వు కట్టుకోవాలి సేవ. ఆనాడు ఏమన్నావు? నా గురువా బీరయ్యో బీరయ్యో, మరి నా భార్య పిల్లలు ఒకవేళ భార్య తల్లిదండ్రులు అంటే ఏమన్నావు? ఆయన నేనే, బాయిని నేనే, అందుస్తాం నేనే, బంధుస్తాం నేనే, అన్నం నేనే, తమ్మిని నేనే, తల్లిని నేనే, తండ్రిని నేనే అన్నావు. నువ్వు చూడబోతే చుట్టానివన్నావు అయ్యా, నువ్వు పాడబోతే బలిగానివన్నావు తండ్రి, చూడబోతే చుట్టానివన్నావు.
పాడబోతే బలగాని అన్నావు, కూసుంటే నేను ఒకవేళ నీ పక్క పొంటి ఉన్నావు. ఈరప్ప నేను బొమ్మంటే పోతాందుకు నేను పోను. భగవంత తండ్రివైనా నీవేనా, తండ్రివైనా నీవేనా, తల్లివైనా నీవేనా, అన్నవైనా నీవేనా, ఓ గురువా మీరయ్యనా, నాకు కూడా మీరయ్యనా, ఎవ్వరు నాకు లేరుమా, ఎవ్వరు నాకు లేరుమా, అందుస్తాన్ని వాసిన బలగాన్ని వాసిన, నేను బలగాన్ని వాసిన, బలగాన్ని వాసిన, అందరి నేడా వాసిన, నీ పూజకు వచ్చిన, నేను పూజ అయ్యా వచ్చిన, నా గురువా మీరయ్య. భగవంత అందరిని వాసిన, నీ పాద పూజ కట్టడానికి వచ్చిన, ఎవ్వరు లేరు, భార్య లేదు, అమ్మ లేదు, అయ్య లేడు, అన్న లేడు, ఎవ్వరు లేరయ్యా, నేను నీ పూజనే కడతా అన్నప్పుడు భగవంతుడు ఏయ్ గురువు మాట విననోడు గురుద్రోహి. రాయుడా నేను ఒక విధం చెప్తా, రాయుడా ఈరమలక రాయుడన్నయ్యో, నువ్వు నీ భార్యను గలబోతేరా అయ్యా, నీకు బలగమెత్తి పాడ కొడుకులు బిడ్డలు ఉడుతున్నారు రాయో, నీ భార్యను గలబోతేరా అయ్యా, గోత్రం ఎత్తిపాడ నీకు కొడుకులు ఉడుతున్నారు రాయో, నీకు బలగమెత్తిపాడ బిడ్డలు ఉడుతున్నారు రాయా, నీ తల్లిదండ్రులు నా కొడుకు ఎక్కడవా అని బాధపడుతూ ఉన్నారు రాయో, నేను గురువును, నువ్వు వెళ్ళిపో. రే రాయుడా రాయుడా, భార్యను గాలా పోతెరా, భార్యను గాలా పోతెరా, కొడుకులకు తండ్రివి, కొడుకులకు తండ్రివి, కోడన్లాకు మామవు, కోడన్లాకు మామవు, మనవలకు తాతవు, మనవలకు తాతవు, నీ గోత్రము పెద్దయితది, నీ గోత్రము పెద్దయితది, నీ బలగం శానా ఉడుతది, బలగం శానా ఉడుతది, నీ భార్యను గాలా పోవురా, బలగను గాలా పోవురా, కొడుకులల్లా ఉడిచరా, గోత్రం పెద్ద అయితది, నీకు బిడ్డలల్లా ఉడిచరా, నీ బలగం పెద్ద అయితది, చెప్పిన మాట లేనురా, వెళ్ళిపోవు రాయుడా. రాయుడా నువ్వు వెళ్ళిపోతే నువ్వు కొడుకులకు తండ్రివి, కోడళ్లకు మామవు, మనమలకు తాతవు, గోత్రమెత్తిపాడ కొడుకులు, బలగమెత్తిపాడ బిడ్డలు, పో నీ భార్య నువ్వు గలవో. నేను పోను, ఏం దేవుడవ్వా పులగంటి దేవుడవ్వా అన్నట్టు నా భార్యను తెచ్చుకుంటా, నా భార్య వస్తది, నా భార్య నేను పూజ కడుతుంటే అయ్యా గురువు బీరయ్య నీకు అంటుముట్టు కాదా, అయితే నువ్వు పొమ్మంటే పోవు, నా మాట వినరా, నేను పోను. ఒక పని చెయ్యి, రానొక గడియ పోనొక గడియ, నీ భార్యను తీసుకురానొక గడియ, 3 గడియల్లా నీ భార్యను తీసుకొచ్చి ఈ గుళ్ళల్లా పూజ నువ్వు ఎయ్యిరా ఓ రాయుడా, పూజ నువ్వు ఎయ్యిరా ఓ రాయుడా, నా పాద పూజ కట్టురా ఓ రాయుడా, నా సేవ నీవు ఎయ్యిరా ఓ రాయుడో, సేవ ఎయ్యరాదు నారాయుడా, మీరు భార్యాభర్తలారు నారాయుడా, మీరు భార్యాభర్తలు ఓ రాయుడా. రే రాయుడా మీ భార్యను తెచ్చుకున్న గుళ్ళలో పూజ కట్టు.
అయ్యా నాకు వద్దయ్యా నాకు వద్దు కానీ గాడికి పోతేనే భార్యనా అంటావు. ఇక చూడు ఆ భార్యను తీసుకొని వస్తా తీసుకొస్తా గాని ఒక రూపాయి పావులేంటి. అయితే మా భార్యను తీసుకొచ్చి ఇక పూజ గడితే అంటు కోరుస్తావా ముంటు కోరుస్తావా అంటావు. రాయుడా నేను అంటుకు కోరుస్తారా అయ్యా, నేను ముంటుకు కోరుస్తారా రాయుడా, నీ భార్యను తీసుకొస్తే నేను అంటు కోరుస్తా ముంటు కోరుస్తా సకల దానికి నేను కోరుస్తా. పోయి నీ భార్యను తీసుకొని రాపో. ఏమో ఈ రూపాయి పావులేటి ఇవ్వకపోతే ఎందుకు ఈ లచ్చపురం అంగడి పోతా. లచ్చపురం అంగడి పోయి నేను ఒక భార్య నట్టు తెచ్చుకుంటా. దానికో కరుకుమట్టెలు ఓ పావులో పెట్టి ఎన్నిటికి ఎన్ని కూర్చోలు అయ్యో ఈ చేతికి ఎన్ని గాజులు ఈ చేతికి ఎన్ని గాజులు దానికో భార్య గాజులు తెస్తా, ఓ చీర తెస్తా, ఓ పావులు పెట్టి చీర తెస్తా. ఆ చీర వేసుకుంటది. ఓ నరుకుమట్టెలు ఇత్తిస్తా, నరుకుమట్టెలు కంచుమెట్టెలు తెస్తా, కాళ్ళే పెడతా. నీ గుడి ముంగట నా భార్యను తీసుకొస్తా. తీసుకొచ్చి అదే నీళ్లు పోతుంటది, నేనేం పూజ కడుతుంటా. ఇక చూడు ఉగాది నాడు బూరె వంగుతో చూడు సుయ్యన వంగుతుంది పూజ. పూజ ఏం పూజనయ్యా మరి అంగడి పోయి తీసుకొస్తానుకు పసరం కాదు, అంగడి పోయి ఆడిదాన్ని చేస్తానంటావు. రాయుడా మారయ్యా నువ్వు మొండి మాట మాట్లాడకురా అయ్యా. ఏయ్ రాయుడా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారా అయ్యో. ఏయ్ రాయుడా నా మాట విని వెళ్ళిపో. అక్కడ 16 ఏళ్ల పిల్ల ఈ పట్టణ యవన శ్రీ అయి మేడ మీద ఉన్నది నీ భార్య అని దేవుడు చెప్తుండు. ఒక్క విధం చెప్పినా 2 విధాలు చెప్పినా వీర మలకరాయుడు కాలుకు పెడితే మెడకు పెడుతుండు, మెడకు పెడితే కాలుకు పెడుతుండు. భగవంతుని దగ్గరికి నేను పోనంటుండు. ఓ భగవంత వీరయ్య ఏ ఒక్కనాడు నీ పాదసేవ ఇచ్చిపెట్టి నేను పోను అని కులాన కురుమోడు ఈరమలకరాయుడు బీరప్ప పూజారంటుంటే ఎన్ని విధాలు చెప్పిన వింటలేడు. అరెరే భగవంతుడు బీరయ్య తండ్రి 6 మంటలు మండిండు. మంచి మాటకు మందన లేదు, సంగీతానికి సింతకాయలు రాలై. రాయుడా నీ పూజ నేను మెచ్చరా, పూజ నేను మెచ్చరా, నీ సేవ నేను మెచ్చరా, సేవ నేను మెచ్చరా, పూజ నేను మెచ్చరా, నిన్ను నేను మెచ్చలేదు. నువ్వు వెళ్ళిపోవు రాయుడా, వద్దు వద్దు రాయుడా, నా గుడి లోపల పూజలు అరే నువ్వు గట్ట వద్దురా, వెళ్ళిపోరా రాయుడా, నా గుల్లా ముందల ఉండను పోపురా, గుడి ముందలుండకు రే, నా గుడి ముందలుండకు, నా గుళ్ళ పూజలు కట్టకు, నీ పూజ మెచ్చ, నీ గుణం మెచ్చ, నిన్ను నేను నచ్చ, వెళ్ళిపోరా వెళ్ళిపోరా. పోరా అంటే అమ్మంటే రాలే, అమ్మంటే పోను. ఇంకొకటి పువ్వులో పూజ తక్కువైందా, షావల్లో షావ తక్కువైందా, నీకు అభిషేకం చేస్తలేనా, నీకు అర్పణాలు పెడతలేనా, వైద్యాలు పెడతనా, నేను పోనయ్యో అంటే ఏమో దీర్ఘాని మోపైన రాగాని మోపైన ఏందయ్యో. ఏం చేయాలి? ఈ ఎడ్యం ఏదంటే తేడ్యం ఏది, ఈ అటికెరు పిండమే అరంకోరు పిండం, కుర్వం ఉండా కొడుకు మంగురు ఉండా కొడుకు వీడు అంటే తప్పుడు అబద్ధమాడు పలికి బొంకడు, ముందు వెచ్చే పాద వెనుక తీయడు. ఏం చేయాలి? రాయుడా సరే నేను ఎట్లన్నా నువ్వు అంటున్నావు, నువ్వు ఇప్పటిదాకా పూజ ఎట్లా కట్టేదిరా, నువ్వు పూజ ఎట్లా కట్టేది? పూజనేని పువ్వులు తెచ్చినా, కాసినేని పత్తిలు తెచ్చినా, షేడనేని పత్తిలు తెచ్చినా, నువ్వు అన్న పూజల కంటే అన్ని పూజలు చేసినావు కదా. అట్లా నీ పూజ మెచ్చరా రాయుడా, నువ్వు ఇంతకు ముందు కట్టినట్టు పూజ కడితే నేను మెచ్చ. ఎట్లా మెస్తావా అంటావు?
ఇగో ఆ, పురుగుముట్టని పుష్పం, ఆ, కప్పముట్టని గౌతం, ఆ, చిడముట్టని పత్రి, ఆ, ముదంతోని 3 చేసుకొచ్చి ఆ, రానొక గడియ, ఆ, పోనొక గడియ, ఆ, 3 గడియల్లా ఆ, నా పాద పూజ కట్టాల రాయుడా రాయుడా. పురుగుముట్టని పుష్పం, కప్పముట్టని గౌతం, చిడముట్టని పత్రి, ఆ, 3 వస్తువులు తీసుకొచ్చి ముదంతో 3 గడియలు నా పాద పూజ కట్టాలి. అప్పటోలో ఏ పువ్వు దొరికితే కాయ దొరికితే అట్లా కాదు. ఆ, ఆ. చూడు ఆ. 3 కాకపోతే 6 గంపలు పూలు తెస్తా, ఎడవస్తావు? ఏడు తెచ్చి నీ ఎద మీద పోస్తా, ఊకుంటానా? ఆ. పూజ చేస్తా, ఆ. పూజ నేను పూజలో తప్ప ఒక్క బిందె కాదా? ఒక్క బిందె కాదు 7 బిందెలు ఇల్లి ఎద మీద పోస్తా. ఆ. ఆ, పోస్తా. రాయుడా, ఆ, ఒక్క పత్రి కాదు 7 కంపల పత్రి నా పక్కకు వస్తావు, 7 గంపల పూలు 7 బిందెల నీళ్లు నా మీద వస్తావు. 3 పత్తిర్లు కాదు, ఆ. మళ్ళా 6 పత్తిర్లు తెస్తా. ఈ పూజల మాత్రమే నేను వెనుకపోయేది లేదు, నేను తప్పేది లేదు. భగవంతుడు వీరయ్యనా అయ్యో ఏయ్ రాయుడా, ఎంచక 7 బిందెల నీళ్లు కాలం చేసిన వాళ్ళ మీద పోస్తావు, ఎంచక 7 వత్తిర్లు తీసుకొచ్చి కాలం చేసిన వాళ్ళ పక్కకు పోస్తారు. ఈడు నీళ్ళు ఎంత అనినా, నీళ్ళ బిసాది ఎంత అనినా, పత్తిరి ఎంత అనినా, పత్తిరి లెక్క ఎంత అనినా, నా లెక్క ఎంత అనినా, కళ్ళ కావురం ఎంతటి అహంకారం. భగవంతా నీ దయ ఉంటే అని అనపాయే. అరే రాయుడా, 3 గడియలు కడతావు కదా, నేను ఒకటే చెప్తున్నా, 3 గడియలు దాడితే నీ భార్యను కలబోతావా? ఒకవేళ తప్పనే తప్ప, తప్పనే తప్ప. ఒకవేళ తప్పితే, ఒకవేళ తప్పినా ఆ. ఏమో చూద్దాం తీ, ఆ? చూద్దాం. ఆ భగవంతుడు తప్పితే చూద్దామన్నమాట పట్టుకున్నాడు. 3 గడియలు నేను తప్పిస్తా, కులాన కుర్మవాడు ఈరమలక రైతుతో 3 గడియలు నేను తప్పియాలి. ఆ తేపో ఒకవేళ పూజ అన్నాడు. అన్నప్పుడు ఈరమలక రాయుడు పోయిండు, కోరసిత్తారి కావడి, బంగారు జలబిందెలు కట్టుకుండు, పులు పుట్టికే చేత పట్టుకుండు. ఆ ఈరమలక రాయుడు ఈ ఒకవేళ ఆ కళ్యాణ మండపం లోపల మల్లె పూల తోట, బంగారు నీళ్ళ బావి, నీళ్ళ బావి కాడికి రాయుడొస్తా ఉన్నాడు, రాయుడొస్తా ఉన్నాడే ఈరమలక రాయుడు. ఆ భగవంతుడు దేవుడు చూసిండు, ఓహో వీడు నీళ్లు చేస్తా నా గుండంలే మూస్తాడట. భగవంతుడు బంగారు గుండం మీద 5 ఏళ్ళ అస్తం మోపిండు. ఎక్కర్లేని తోక పురుగులు, ఎక్కర్లేని కప్పలైనవి. ఈరమలక రాయుడు పోయి, భగవంతా ఓ బీరప్ప, ఈ నిన్న మొన్న నీ పాలగుండము పాల లెక్కలుండే, ఈ యాల తోక పురుగులు కప్పలు చేసినావు, సరే నేను పూల తోటకు పోతా అని ఈరమలక రాయుడు పూల తోటకు పోయేవరకల్లా భగవంతుడు 5 ఏళ్ళు అస్తం తిప్పిండు. అస్తం తిప్పినప్పుడు ఆ కాకు సందు 60,000 పురుగులు, కొమ్మ కొమ్మ సందు 1,000,000 పురుగులు చేసిడు ఆ పరమాత్ముడు బీరప్ప. ఈరమలక రాయుడు పువ్వులు తెంపుదామని పోయేవరకల్లా ఆ పురుగు ముట్టింది పుష్పం, అది పూజకు వాడొద్దన్నాడు. భగవంతా నాకు తెలుసు, నేను నీకు ఇష్టం లేని పూజ, నాకు పువ్వు దొరకనిస్తలేవు, నీళ్లు దొరకనిస్తలేవు, ఇది నీ గుండము, అది నీ పూలతోట అయ్యేపటికే నువ్వు దొరకనియవు. అడవికి పోతా, ఓ చెరువులో నీళ్ళు తెస్తా, అడవికి పోతా, ఓ మంచి పువ్వులు తెస్తా, పురుగు ముట్టని పుష్పం అని వీరమలక రాయుడు రాఘవా రామన్నా రామ దైవమాయా తెలియదే, రాఘవా రామన్నా రామ రాఘవా రామన్నా రామ దైవమాయా తెలియదే, రాఘవ రామన్నా రామ రాఘవ రామ సక్కని రాయుడమ్మ, సక్కని రాయుడమ్మ అడవి దారి వట్టెనా, సక్కని రాయుడమ్మ రాఘవ రామన్నా దైవమాయ
చేత పట్టుకొని బంగారు జల బిందెలు తీసుకొని కూర సిత్తారి కావడి తీసుకొని అడవి దారి వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. రాఘవ రామన్న రామ దైవమాయ రాఘవ రామ. ఓ భగవంత వీరయ్యా, ఏడేళ్ళు నా పూజ మెచ్చినవయ్యా, ఇయాల నా పూజ మెచ్చనంటున్నావు స్వామి. నీ పూజ గట్టపోతే నా బతుకెందుకు నాయనా. రాఘవ రామన్న రామ దైవమాయ హాయువు నువ్వే బాయువు నువ్వే అన్ని నువ్వే అనుకోని నా తల్లిదండ్రులు నా భార్యను వదిలిపెట్టి నీ పూజ చేస్తా ఉన్నా. ఇయాల నన్ను ఎల్లిపోమ్మంటే నేను ఏ రాజ్యం పోదు ఏ దేశం పోదునయ్యా. దైవమాయ తెలియదే వీరమలకరాయుడు తండ్రి దేవుడు ఈ ప్రకారంగా బాధపడుకుంటా ఆ వీరమలకరాయుడు అడితో పట్టుకొని వస్తున్నాడు. ఒకవేళటువంటి గంగ దగ్గరికి వస్తా ఉంటే భగవంతుడు చూసిండు, బాగ్రమండి శిలుక అవతారం ఎత్తిండు. శిలుక అవతారం ఎత్తి ఆ భగవంతుడు కిలకిల కిలకిల పలుకులు వలికిండు. దేవుడు వీరయ్య రెపరెపరెపరెప రెక్కలు కొట్టిండు. దేవుడు వీరయ్య రెపరెపరెపరెప రెక్కలు కొట్టిండు. దేవుడు వీరయ్య గంగ ఒడ్డుకు ఏరా వస్తాడు రాజు వీరయ్య. తల్లి ఏడు గంగలు పిల్ల ఏడు గంగలు సత్యవీర గంగ సాగి పారుతున్నది. శిలుక అవతారం ఎత్తి తండ్రి భగవంతుడు బీరప్ప గంగల ఒడ్డుకొచ్చిండు తండ్రి బీరయ్య. అమ్మా అమ్మా గంగమ్మ అని ఆర్చి కూత పెట్టిండు దేవుడు. గంగాదేవి భగవంతుని బీరప్ప పిలుపులిన్నది. ఎవరు కావచ్చు? వేళ్ళగాని వేళ్ళ మిట్ట మధ్యాహ్నము ఎవరో వచ్చి గంగా గంగా అంటున్నారు. మరి గంగకు ఎప్పుడు చూసినా 16 ఏళ్ల పట్ట వయసురాలు, గంగకు ముసల్తనం లేదు. ఈ రూపాన నేను ఒకవేళ కన్నెపిల్ల రూపాన పోతే కలియోగం ఓర్చినోళ్ళు కొంతమంది, ఓరవనోళ్ళు కొంతమంది, అంటే పట్టుకుంటోళ్ళు కొంతమంది, కంట్లో పెట్టుకుంటోళ్ళు కొంతమంది. ఆ నరుని కన్నే ఒకవేళ ఇసం కన్ను అని ఆ గంగ మారువేషం కట్టింది. 60 ఏళ్ల ముసల్దాని వేషం కట్టి దవడ దంతోళ్ళు ఊసినట్టు, తమలపాకు రోయి తప్పినట్టు, మోకాళ్ళ మీదికి మొండి చీరలు కట్టి జబ్బలు పోయిన రైకెలు తొడిగి జనపనార చేసినట్టు తెల్ల నెత్తి వేసి దానిమ్మ దవడల్లా తమలపాకు వేసుకుంది గంగాదేవి. 60 ఏళ్ల ముసల్దాని వేషం కట్టి గుమ్మంగ దుడ్డుగోలు గర్ర చేత పట్టుకొని ఇప్పుడే పోతా, ఎవరో నేను కళ్ళ చూసి వస్తా అని ఆ గంగాదేవి గంగల ఒడ్డుకు సోజాలో సోజాలో నాగమణి, సోజాలో సోజాలో నాగమణి, నీ ఇంటి ముందల నా ఇంటి ముందల గుమ్మడి ఎట్టు వెడుదునే గుమ్మ గుమ్మడి, ఒలచ్చ గుమ్మడి వైనాల మావిడి, ఒలచ్చ గుమ్మడి వైనాల మావిడి, నీ ఇంటి ముందల నా ఇంటి ముందల గుమ్మడి ఎట్టు వెడుదునే గుమ్మ గుమ్మడి.
పెడుతునే గుమ్మ గుమ్మడి ఒలచ్చ గుమ్మడి వైనాల మావిడి నీ ఇంటి సందున నా ఇంటి సందున శివుడి ఎట్టు పెడుతునే గుమ్మ గుమ్మడి శివుడిగాయకొచ్చినొల్ల శిగాలుగా పెడుతునే గుమ్మ గుమ్మడి అమ్మవారు ఒకవేళ ప్రాతాల గంగ ఆడుకుంటా పాడుకుంటా భగవంతుని దగ్గరికి వచ్చింది. అరే బాలవీరుడా, గంగా ఒడ్డుకొచ్చి గంగా గంగా అంటున్నావు. నీ ఊరి ఎక్కడ, పల్లె ఎక్కడ, నీ ఉత్తరం ఎక్కడ, దక్షిణం ఎక్కడ, నీ ఊరి పేరు చెప్పు, నీ ఆయి పేరు భార్య పేరు ఎవరో చెప్పు అన్నప్పుడు భగవంతుడు అమ్మా ఈ ఏటిగడ్డ పొంటి ముసలామే అమ్మా మొదలు నీ పేరు చెప్పమ్మా. అమ్మా నీ పేరు చెప్పమ్మా. నా పేరు గంగు. గంగమ్మ. 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 నీ మొగని పేరు శివయ్య. నా మొగడు శివయ్య. నీ మొగడు శివయ్య. అమ్మా నీ పేరు గంగమ్మ, నీ భర్త పేరు శివయ్య. నా పేరేందంటున్నావా? ఏయ్ నా పేరు నీకు చెప్పేముందాలా వయ్యారి గంగా, పేరు నీకు చెప్పేముందాలా వయ్యారి గంగా. కట్టుకున్న పట్టు చీరేనే వయ్యారి గంగా, దట్టిచ్చి కాశావయ్యావు వయ్యారి గంగా. నా పేరు నీకు చెప్పెద గంగమ్మ వయ్యారి గంగా. నా పేరు చెప్తా, కట్టుకున్న చీరే దట్టిగా గట్టిగా కట్టు. కొట్టొద్దనట ఇల్లని దీపాలట. ఈడాని కట్టినా ఆనాడు కట్టినా ఎన్నడు కట్టినా నా తొలుగుత పెద్ద మనిషి అయినప్పుడు కట్టినా. అంటే ఏంది? అంటే ఏంది? అంటే ఏందంటున్నావు? ప్రవేశాలు అయినప్పుడు, బారసాలు అయినప్పుడు. తొలుగుత పెద్ద మనిషి అంటే నువ్వు మీ ముత్తరాజ్ సంఘంలో పెద్ద మనిషివి, మహిళల సంఘానికి అప్పుడు కట్టినావు. అప్పుడు కట్టే చీరే ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా గట్ట పిడుచు. ఇక నీకు తానం లేదేం లేదా? గంగల్లే ఉంటి గంగల్లే తేల్చి అంతే. దేనికైనా అంటుకైనా ముంటుకైనా అన్నిటికీ నేనేనా? అంతా నాదే గంగ. అందులో గంగ, ఇందులో అన్నిట్లో గంగ నేనే. అమ్మా కాశీ పోసుకో దగ్గరికి గట్టిగా నీ గురించి చూకున్నాను. పీట మీద పీఠముడు వేసి గుంజి కట్ట. ఇక ఏం చేస్తావు చేసుకో. ఇక అమ్మా ఒకవేళ నా పేరు చెబుతున్నా, దట్టి మీద దట్టి దహకోళ్ళ పిండం, మిరుగుడ్లు కూరలు మిరుగు మీసాలు, పందిరి మీది గుండు భగవాని గుండెల గహలము. నా పేరు బీరయ్యా, దేవుడు బీరయ్యా. నా పేరు బీరయ్యా, రాజు బీరయ్యా. శూలాలు చక్రాలు సురకత్తి బాణాలు యావనార బంతి కట్టు. నా పేరు కులగురుడు బీరయ్యో. గంగాదేవి నా పేరు కులగురుడు బీరయ్య అన్నప్పుడు గడగడవునికి గాబరపడ్డది. ఆ గంగ నిజారూపమెత్తింది. బిడ్డ బీరయ్య, ఎవరో పరాయి వాళ్ళు వచ్చిర్రేమని నేను మారువేషం కట్టిన. రార నా కొడుక, రార నా కొడుక, నా కొడుక బీరయ్యో, యాడికి పోతున్నవురా? కొట్టేటి ఎండల్లా పెట్టేటి గాలిరా, యాడికి పోతున్నవురా? ఆకలెంత కొన్నావు, అన్నమేడ తిన్నావు, సద్దేడ తిన్నవురా, గుడ్డేడ కడిగినవు, సద్దేడ తిన్నవురా, ఆ గుడ్డ ఏడగడి. అమ్మా గంగా, ఆ సద్దిన గుడ్డేడ కడిగినావు అంటారా? ఏమన్నా సంగతి?
ఇగో కొడుక ఆ, ఇప్పుడేమో క్యారేజీలు టిఫిన్లు ఆ, వెనకట గొర్రకాడి పోని బాయికాడి పోని ఒక కాటన్ బట్ట తడిపి ఆ, ఆ మధ్యలో అన్నం పెట్టి ఆ అన్నంలో తొక్కు పెట్టి ఇంత పెరుగు పోసి ఇంత కూర వేసి పంపిస్తే బాయికాన్నో గొర్రెలకాన్నో తిని ఆ తిన్న తర్వాత గుడ్డ కడుక్కొని మళ్ళా జేవులను గోషులను పెట్టుకొని వద్దు అప్పుడే అదే టిఫిని అది ఆ సద్దేడ తిన్నావు సద్ది తిన్నాక ఆ గుడ్డ ఏడగడినవు గుడ్డ ఏడగడినవు అన్న ఏడవడినవంటావు. నాకు ఇంకో చెడుగిన నీ చెవులకు సరిదైంది నేను నీ దాంట్లో ముంచినా నీ దాంట్లోనే కడిగిన తల్లి నీ గంటలే కడిగిందే అంటే నా గంగలు అడిగినావు నీ గంటలే కడిగిన ఎలక్కాయ ఎన్లెన్నంటే కాకరకాయ గంటలెన్ని అంటావు నా కొడుక బీరయ్యరారా అయ్యో మరి ఆడికి పోతున్నావు కొడుక ఆడికి పోతున్నావు అమ్మా నాకు రాయని పూజకి తెచ్చుకున్నా పూజ తెచ్చుకుంటే వాడిని పూజ 7 14 పూజలు కడతా అన్నాడే నేను 7 పూజలు కోరినా 7 14 పూజలు అన్నాడు నేను 7 బిందెల నీళ్లు కోరినా 7 14 బిందెల నీళ్లు తెచ్చిపోతాను నేను 7 గంపల పూలు కోరినా వాడు 7 14 గంపల పూలు తెచ్చి ఎద మీద వస్తా అన్నాడు ఎద మీద వస్తా అంటే అది మన్నును వస్తారా సచ్చినను వస్తారే అది కాలం చేసిన వాళ్ళకే వస్తారు కాలం చేసిన వస్తారు అయినా నీ మాట ఇంటలేడు నా మాట ఇంటలేడు గురువు మాట దాటిపోతాడు వానికి నీళ్ళు ఇస్తే నీ చరిత్ర బాగుండదు ఇక కొడుక ఒకవేళ వీరమలకర ఆయనకి భార్యను కలవమ్మంటే కలబోతలేడు నీ మాట ఇంటలేడు వానికి పువ్వులు ఇయ్యకు నీళ్ళు ఇయ్యకు అంటున్నావు సరే మంచిదన్నా అది భగవంతుడు వీరయ్య మటోను మత్తన మాయమైండు గంగదేవి నీళ్లు మాయం చేసింది ఉష్క తెప్పలు మీదికి వేసి ఊటలు కిందికి వేసింది వీరమలక రాయుడు గంగ కాడికి వచ్చి చూరకొల్ల గంగ ఎండిపోయింది మా భగవంతుడు నా గురువు బీరప్ప కన్నా దయలేదు నీకు కూడా దయలేదా ఆ తల్లి నేను ఇక్కడ శలి మీద పడతా శలి మీద నీళ్లు పడతాయి అని ఈరమలకరాయుడు శలి మీద ఓడుతున్నాడు 1 గడియ 2 గడియలు 3 గడియలు శలి మీద ఓడుతున్నాడు ఎంత తోడినా తడి మట్టి ఎల్లుతున్నది పొడి మట్టి ఎల్లుతున్నది నీటి సుక్కలు వస్తలేదు ఆ రాకపోతే ఆ చేతులకు బొగ్గలు వచ్చినాయి ఎండ లోపల తోడి ఒక సోసొచ్చి కింద పడిపోయిండు పబ్బతి పట్టిండు ఆ పబ్బతి లోపల పబ్బతి వృక్షము పబ్బతి వృక్షం పుట్టింది ఆ వృక్షానికి భగవంతుడు బీరప్ప ఏమి చేసిండు విష్ణువర్ణం ఒక పువ్వు బ్రహ్మవర్ణం ఒక పువ్వు శివుని వర్ణం ఒక పువ్వు చేసిండు ప్రతాపి నాగన్నను కావలి పెట్టిండు బ్రహ్మవర్ణం పువ్వు తెంపినప్పుడు ఏమనకు విష్ణువర్ణం పువ్వు తెంపినప్పుడు ఏమనకు శివుని వర్ణం పువ్వు తెంపినప్పుడు బస ఉరుకు గాని కాటియ్యకు ఎందుకంటే అలా నటికెరు వాడు కులాన కురుమోడు అన్న మాట తప్పడు అబద్ధమాడు వాడు సత్యవంతుడు పుణ్యాత్కులను పుట్టలల్ల శైవేజ్ఞ కూడా పాంగర్వదట వాడు పుణ్యాత్కుడు వానికి ఏమన్నా అపాయం జరిగితే మనకు పాపం తలుగుతుంది వాడు ధర్మాత్ముడు అని నాగన్నది చెప్పిండు ఆ ఇరమలక రాయుడు అరగంట సేపట్ల మళ్ళా తన సోసు తెలుపుకున్నాడు అక్కడ చూసేవరకల్లా 3 పువ్వులు కనబడుతున్నాయి ఆ ఇరమలక రాయుడు బల్యలో రాయుడు బాకబట్టేనా బల్యోల రాయుడు బాకబట్టేనా ఉడుతోల రాయుడు ఉడకబట్టేనా ఉడుతోల రాయుడు ఉడకబట్టేనా ఆ చెట్టు మీదకి ఎక్కిండు ఆ ఏనాడు చెట్టు ఎక్కిండో ఆ బ్రహ్మవర్ణం పువ్వు తెంపిండు ముక్కు కాడ పెట్టుకుంటే ఎంతో సువాసన ఉన్నది విష్ణువర్ణం పువ్వు తెంపిండు వాసన చూసిండు అయ్యో నా మతి ఏమైపాయే ఈ భగవంతుడు పురుగు ముట్టను పుష్పం అన్నాడు కదా నేను ముక్కు కాడ పెట్టుకుంటే ఎంగిలైపాయే నా భగవంతునికి పుష్పం ఎక్కదు అని 3వ పువ్వు మీద శంకరుని వర్ణం పువ్వు మీద చెయ్యేసిండు బస నాగన్న ఉరుకొచ్చిండు అదురుకోని వీరమలక రాయుడు ఆ కింద కూడా పడ్డడమ్మా రామరాము కింద కూడా పడ్డడమ్మా రాయుడు ఇక అమ్మ సస్తినన్నడమ్మా రామరాము ఓ గురువా బీరయ్య రాజు బీరయ్య నువ్వు ఎంత పాని చేసినావయ్యా ఎంత పాని చేసినావు బీరయ్య 72 నవకీళ్లు ఇరగక ముందుకు ఇరిగిన విధమైంది
ఈరమలక రాయుడు కలకల కలకల కన్నీరు పెట్టి ఒలపోస్తా ఉంటే ఆ ఒలపోసిన కన్నీరు ఎవరికి మాల్యమంతా ఉన్నది. ఒలపోసిన కన్నీరు ఆకాశానికి మాల్యమంతుంది. ఆకాశవాణి అసలీలవాణి ఆకాశవాణి. ఆ అసలీలవాణి ఏమన్నది? రేయ్ రాయుడా, అసలీలవాణి అంటే ఆకాశవాణి గాలి. ఆ అసలీలవాణి ఏమన్నది? ఇంటవురా రాయుడా, నీ గురువు బీరప్ప సత్యవంతుడు, సాక్షాత్తు శివుని అంశ. ఆ పరమాత్ముడు నీకు పువ్వులు దొరకనీయడు, కానీ పెట్టకున్నా పెట్టిల్లు చూపియాలి. రేయ్ ఒరే రాయుడా, నీకు ఈ భూలోకంలో పువ్వులు దొరకాయి, నీ గురువు దొరకనీయడు. ఒకవేళ నీకు పువ్వులు దొరకాలంటే అది ఆ కైలాసం లోపల రాయ్యా. కైలాసం లోపల శివుని పుప్పాల తోట ఉంది రాయో. కైలాసం లోపల శివుని పుప్పాల తోట ఉంది. ఆ కైలాసం పోతే మాత్రము నీ గురువు కైలాసం పోయిండని అనుకోడు. ఆయన తెలుసుకున్న సోపట్ల నీకు పువ్వులు దొరుకుతాయి. తీసుకొని రమ్మని చెప్పింది అసలీలవాణి. ఓ భగవంత, గురువా బీరయ్యా, ఇవాళ నీకు ఒకవేళ వంటికి చెప్పిన పని ఇంటలేను అని బీరప్ప, ఇవాళ నువ్వు ఈ భూమండలం లోపల నాకు పువ్వులు దొరకనిస్తలేవు. ఏమి పాపం చేసినా, నా పానం పోయినా, నా ప్రాణం పోయినా నీ పూజ కడతానయ్యా అని అలా నట్కిరవాడు, కులాన కురుమోడు, అన్నమాడదప్పడు, అబద్ధమాడడు వీరమలక రాయుడు. బీదప్ప బీరప్ప పూజ కట్టిన బండారు ఉన్నది. బండారు తీసిండు. ఉపములు జపములు 100 మంత్రం నొడు తప్పకుండా, 1,000 మంత్రం కలదొప్పకుండా, తారక మంత్రం తన వెళ్ళ బోధించి నేల మీద కొట్టిండు రాయో. నా ఈరమలక రాయుడు నేల మీద కొట్టిండు. చల్ మా బీరప్ప పాదాల సాక్షి, అమ్మ మాంకాలమ్మ పాదాల సాక్షి, గురు బీరయ్య పాదాల సాక్షి అని ఆకాశాన్ని లోపల ఒకవేళ కైలాసానికి భూమండలానికి దారి పడాలి అని ఎప్పుడైతే కొట్టిండో, కైలాసానికి భూమండలానికి దారి కూడా ఇక పడ్డదేమో. రామ 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 కైలాసం దారి దొరికినాలే ఈరమలక రాయునికి. ఆ భగవంతుడు ఏనాడు వీరమలక రాయుడు ఆ కైలాసానికి భూమండలానికి తొవ్వ ఏర్పడ్డది. ఈరమలక రాయుడు రాయో కైలాసం వెళ్ళిపోతానన్నాడే అమ్మా. నా గురువు బీరప్పకు నేను పువ్వులు పుష్పాలు చేస్తానంటాడేమో. కైలాసం పోతానని నేను స్థానమాడతానన్నాడు ఆ వీరమలక రాయుడు. పరమటి దేశం దవుడోనే ప్రాతల గంగల తానవా, పరమటి దేశం దవుడోనే పాతల గంగల తానవా, దక్షిణ దేశం నడుదోనే చదనకుండల తానమా, దక్షిణ దేశం దవుడేనే ధర్మకుండముల తానమా, ఆ తూర్పు దేశం దవుడోనే తుంగమడుగుల తానమా, దక్షిణ దేశం దవుడోనే ధర్మగుండముల తానమా. 4 దీవులు తిరిగే రాయుడు నడిగడ్డ తానమాడెనా, 4 దీవులు తిరిగే రాయుడు నడిగడ్డ తానమాడెనా. భస్వ భస్వయాడికి ఆడి కళ్యాడి భస్వయ, ఊబ్రం తిరుగోలు బస్వయ్య, ఉరుగజ పేరుడు బస్వయ్య, భస్మనుసరణం తీసేనే పాదరక్షలే వేసేనా. శివగుండానికి దేవగుండానికి 360 ఆమెడ,
160 ఆమెడ మూడే సంగల పైన నన్ను 160 ఆమెడ 4 సంగల పైన నన్ను 160 ఆమెడ 4 సంగల పైన సక్కనోగ రాయుడు ఇక ఎక్కడ ఏరవచ్చన శివగుండానికి రాయుడే ఇక రాయుడు ఏరవచ్చన కైలాసాము రాయుడు ఇక రాయుడు ఏరవచ్చన పరమటి గర్వద కావలి ప్రాతల గంగమ్మ కావలి దక్షిణం దర్వద కావలి ధర్ముక రాయుడు కావలి శూన్య పుప్పాల తోటల్లా ఎవరెవారు కావలి ఒత్తులు మిత్తులు కావలి ఓంకరనాథులు కావలి ఓంకరనాథులు కావలి ఓరుగంటెల్లమ్మ కావలి మారు పెద్ద పుల్లు కావలి మంచిగా ఏనుగలు కావలి మారు పెద్ద పుల్లు కావలి మంచిగా ఏనుగలు కావలి బల్లార మహారాజు కావలి ఒత్తులు మిత్తులు కావలి భగవంతుడు ఇరమలక రాయుడు రాయుడు భగవంతుడు ఇరమలక రాయుడు వచ్చేవరకల్లా శివుని పుప్పాల తోటల్లా ఒత్తులు మిత్తులు ఓంకరనాథులు ఓరుగంటెల్లమ్మ కావిడి కసవయ్య కనకరేవులయ్య ఒకవేళటువంటి దేవాన దేవతలు కావలున్నారు కోటొక్క మృగాలు కొండ మృగాలు శివుని పుప్పాల తోట కావాలున్నాయట భగవంతుడు ముఖం చిన్న వేసుకుంటూ ఇరమలక రాయుడు ఓ భగవంత బీరప్ప నేను తోట లోపలికి ఎట్లా పోవాలే 10 ఏళ్ల పబ్బది పట్టినాడు కాశీకు పోయింది కాకి ఆ కాకి నోట్ల మర్రిపండు ఈ ఈరమలక రాయుడు ఓ తండ్రి పరమేశ్వరాన్ని యాది చేసినప్పుడు ఆ కాకి నోట్ల మర్రిపండు ఆ కాకి కుతికెబడ్డది కక్కు మనొకసారి వదిలిపెట్టింది శివుని పుప్పాల తోటల్లా బంగారి గోడ కంటె గోడ మీద పడ్డది అరెరెరే ఈరమలక రాయుని సత్యంతోనే ఆ మర్రి మొలక అప్పుడే పుట్టింది అప్పుడే పెరిగింది పెద్ద వృక్షమైంది తోట లోపలికి కొన్ని ఊడలు తోట యువతలికి కొన్ని ఊడలు యువతలి ఊడలు పట్టుకొని అవతలికి శివుని పుప్పాల తోటలకు పోయిండు శివుని పుప్పాల తోటలకు పోయి రచ్చవీర కమ్మిడంటే గొంగడి ఆ గొంగడి భూమి మీద వలసిండు కలియ కమ్మిడాగేనే ఒలవల కాటారెత్తేనా కలియ కమ్మిడాగేనే ఒలవల కాటారెత్తేనా ఉలవల కాటారెత్తేనే అచ్చమల్లేలు పోసెనా అచ్చమల్లేలు పోసెనే నిత్యమల్లేలు పోసెనా నాగమల్లేలు పోసెనే తిగమల్లేలు పోసెనా తిరుతరాక్షలు పోసేనే మెరుతరాక్షలు పోసేనా అన్నియ పువ్వుల మీదానే బండారు పువ్వులు పోసెనా బండారు పువ్వులు కోసనే తంగడి వత్తిరి కోసేనా అన్ని పువ్వులు కోసేనే కావల్లా ధరించేనా కావల్లా ధరించేనే తమ్మిడి మూటలు కట్టేనా కావల్లా ధరించేనే తమ్మిడి మూటలు కట్టేనా భగవంతుడు నైతేరో వీరామలక రాయుడు వీరప్ప పూజారీరా వీరామలక రాయుడు ఆ ఈరమలక రాయుడు శివుని తోటకొచ్చిండు పువ్వులు తెంపిండు మూట కట్టిండు భుజం మీద కూరసిత్తారి కావడి ఆ కూరసిత్తారి కావడికి గంగాళాలు ఆ గంగాళాలు తీసుకుపోయి శివుని ఆ గుండం లోపల ముంచిండు 6 గజాల నీళ్లు లోపలి పోయినాయి ఆ ఈరమలక రాయుడు శివుని అభిషేకానికి 2 గంగాళాలు ముంచితే 6 గజాల నీళ్లు లోపలి పోయినాయి కూరసిత్తారి కావడి ఒక భుజం మీద పెట్టిండు పూల పుట్టికే ఒకటువంటి గొంగడి పూలు గొంగట్ల మూట కట్టి ఆ భుజం మీద పెట్టుకొని
కాలు మోరగొట్టేనే శివుని పలుకులిచ్చేనా అహరమాదేవన్నాడే తోట యువతలా దుక్కేనా అహరమాదేవన్నాడే తోట యువతలా దుక్కేనా రావిడు పోయే తువ్వా లోపల హెల్మ ఎక్కిడి సెర్వేరా హెల్మ ఎక్కిడి సెరువులా నమ్మియ నాగుల గుండామా నాగగుండము లోపల అంతరదామర కమలమా అంతరదామర కమలము లోపల హల్లియ బేగ్యం పుట్టేనా హల్లియ బేగ్యం లోపల పుట్టె బంగారు లింగమా పుట్టె బంగారు లింగమే బిరయలింగం పుట్టేనా భూలోకానే నగరము రాయుడు వస్తా ఉన్నాడు వీరమనక రాయుడు రాయుడు రాయుడంగా ఆ రాయుడు పువ్వులు తెంపుకొని భూలోక నగరం వచ్చిండు ఆ భగవంతుడు ఇడి ఎక్కడ వాయే ఇడి కండ్లకు కనబడడాయే అరి చేతులు అంజనం పెట్టుకొని చూసేవరకల్లా అరెరే కైలాసం పోయిండు రాయుడు ఇడు పువ్వులు తేనే తెస్తున్నాడు అబ్బా 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 అటికేరు పిండమే అరంకోరు పిండం భూలోక నగరం అందు నేను పువ్వులు దొరకనియపోతే ఈరమలక రాయునికి మా నాయన కైలాసం పోయిండు నేను కనుకోకపోతే కైలాసం పోయి మా నాయన శివుని పుప్పాల తోటల్లో నీళ్లు శివుని పుప్పాల తోటల్లో పువ్వులు తీసుకొని వస్తున్నాడు బాబా ఏంది బాధని ఆ భగవంతుడు ఒకవేళ కండ్ల దూషిండు ఎర్రని కండ్లకు ఎత్తని పోపాము తెల్లని కండ్లకు తెచ్చని పోపాము సకానుడు దేవుడు బీరయ్య సకనుడు దేవుడు బీరయ్య ఆరు మంటాలు దేవుడు మండేనా ఆరు మంటాలు దేవుడు మండేనా అజ్ఞోలే ఇక దేవుడు మండేనా రాయుడా ఏమిరా నా మాట కాదని భూలోక నగరం నుంచి కాక కైలాసం నుంచి తెస్తున్నావురా సత్యవంతుడవే బలవంతుడవే ధర్మవంతుడవే అని వీని నా పూజలు కట్టనియ్యా అంజనం వేసుకొని చూసేవరకల్లా 3 గడియల పూజ కట్టేది ఉంటే 2 గడియలు దాటింది ఇంకొక్క గడియ ఈ ఒక్క గడియ వీని తప్పిస్తా ఈ రెమలక రాయుడు ఏమన్నాడు 3 గడియల పూజ కట్టపోతే నీ భార్యను కలబోతావా అంటే ఏమో చూస్తతి అన్నాడు చూసేదేంది విని చేపిస్తా ఈ ఒక్క గడియ తప్పిస్తా అని గురువు మెచ్చని శిష్యుడు వద్దు గురువు మెచ్చని శిష్యుడు గురుద్రోహి వీని పూజ నాకొద్దు అని భగవంతుడు పుట్టు అని వాక్యం పలికిండు 2 గుడ్డేరుల పుట్టించిండు బిడ్డలారా అదిగో వీరమలక రాయుడు నా పూజారి వాడు నేను నచ్చని పని చేస్తున్నాడు మీరు వెళ్ళిపోయి వాని తలకాయ వలగజింపి ఆని మెదడును భోంచెయ్యిరి అని చెప్పంగానే ఆ 2 గుడ్డేగులు ఆ బీరప్ప దగ్గరికి రానే వస్తే ఉన్నాయి ఆ రామ ఓ రామ వీరమలక రాయుని దగ్గరికి వస్తాయి వీరమలక రాయుని దగ్గరికి వస్తాయి గర్రు గర్రు అంటాయి గట్టుదానులెల్లంగా ఈ రామలక రాయం దగ్గరికి వచ్చినాయి గర్రు గర్రు నీ ప్రాణం తీస్తామంటున్నాయి బిడ్డలారా మీరు నా ప్రాణం తీస్తారా ప్రాణం తీస్తారు నా తలపురి వలగబొట్టి మీరు మెదడు భోంచేస్తారు బిడ్డ నా ప్రాణం తీయమని ఎవరు చెప్పారు బిడ్డ నా గురువు బీరప్ప నా ప్రాణం తీయమన్నాడా భగవంతా గురువు పగదారుడయిండు ఇవాళ 2 గుడ్డేళ్ళ పంపించి నా ప్రాణం తీయమన్నాడు బిడ్డ మరి ఎప్పుడు చంపుతారు
పుణ్యాత్కుని పుట్టల చేయి పెట్టినా పాంగర్వది నన్ను చంపేటి ఎప్పుడు చంపాలని అడిగి చంపుతాయి బిడ్డ నన్ను చంపితే మీకు పాపం తగులుతుంది నేను చెప్పినట్టు చేస్తే పుణ్యం దక్కుతుంది చేస్తారా భగవంతుడు కోరడంత విభూతి తీసిండు వీరమలకరాయుడు 2 గుడ్డేరుల మీద కొట్టిండు అవిట్లో మూర్ఖత్వం ఈ భక్తి జ్ఞానం కలిగింది నాయన మేము ఏం చెయ్యాలన్నాయి బిడ్డ ఒక భుజం మీద కూర చిత్తారి కావడ నీళ్లు ఒక భుజం మీద పూల పుట్టికే నీవు మోసుకొని రంగు ఎక్కలేని చెమట మీరు గురుమేగ్యాలు మీ చేతులు పుర్రి నాకు చల్లగాలి వస్తుంది గురువు పూజ కడదామని రానే పోతా ఉన్నాడు సక్కనుగా రాయుడు వస్తా ఉన్నాడే అడవి లోపల రాయుడు వస్తా ఉంటారా దేవుడు కల్లా దూషణ నా గురుడు బీరయ్యరా ఎత్తరాని ఎట్లకు ఆ కండ్లకు కోపం చేసిండు పండుగరికి రేయ్ రాయుడా ఆ గుడ్డెలలో నీ దిక్కు మలుపుకున్నావు అని 2 పులుల ఉట్టిచ్చిండు బిడ్డలారా పులులారా వెళ్ళిపోయి ఆ ఈరమలక రాయుడు నాకు నచ్చని పూజారి నేను నచ్చని పని చేస్తుండు వాని ప్రాణం తీయర్రి బిడ్డో బిడ్డలారా వాని దుబ్బలు కార్జాలు భోంచెయ్యిర్రి బిడ్డో బిడ్డలారా ఒకవేళ 2 పెద్ద సింహాలు ఉరుకొచ్చినాయి గరగరగరహ అంటున్నాయి ఈరమలక రాయుడు ఆగిండు బిడ్డలారా ఆగుర్రి ఏంది బిడ్డ నన్ను మింగుతారా ఎవరు పంపించారు బిడ్డ దేవదేవుడు బీరప్ప నా గురువు బీరప్ప గురువా బీరప్ప నాకు గురువు పగదారుడే అయ్యో నాకు గురువు పగదారుడాయనే అమ్మా నేను చేసిన తప్పేంది నేను చేసిన నేరమేంది నేను చేసిన నీకు నష్టమేంది గురువా ఇవాళ నా ప్రాణం తీయమన్నావు పర్వాలేదు అని ఆ వీరమలకరాయుడు బిడ్డ ఎప్పుడు చంపుతారు నువ్వు ఎప్పుడు చంపంటే అప్పుడు చంపేస్తాం చంపమంటే ఒకవేళ చంపుతారు చంపటోడు చెప్పి చంపుతాడు బిడ్డ నన్ను చంపితే మీకు పాపం తగులుతుంది నేను చెప్పినట్టు మీకు పుణ్యం దొరుకుతుంది చేస్తారా ఆ భగవంతుడు 2 ఆ పెద్ద పుల్ల పంపిస్తే గోరంతా విభూతి తీసి ఆ పెద్ద పుల్ల మీద కొట్టిండు మూర్ఖత్వం పోయి భక్తి జ్ఞానం కలిగింది పెద్ద పుల్లకు నాయన మేమేం చెయ్యాలన్నారు బిడ్డ నీ కూర చిత్తారి కాబట్టి భుజం మీద బరువైతుంది కైలాసం నుంచి మోసుకొని వస్తున్నా నీ మెడ మీద పెడుతున్నానే బిడ్డో మెడ మీద ఈ కావడి పెడతా మీకు పుణ్యం దక్కుతుంది రారి బిడ్డ అని వీరమలకరాయుడు రానే వస్తా ఉన్నాడు ఈ రామలకే రాయుడే సత్యం గల్లా వాడురా కూలానా కుర్మోడురా వీరప్ప పూజారిరా అన్న మాట తప్పడు అవొద్దాము ఆడడు అడవి లోపల రాయుడు ఆ రాయుడు అడవి లోపల వస్తున్నాడు భగవంతుడు బీరప్ప కళ్ళవార చూసిండు ఏమిరా నీ కళ్ళ కావురము నేను నచ్చని పూజారివి ఇవాళ పెద్ద పుల్లను ఒకవేళ గుడ్డెల్లో నీ దగ్గర తీసుకున్నావు రాయుడా నీ ప్రాణం దీపిస్తా అని నాగం పాములు షట్టిరక పాములు పెద్ద పెంజరులు ఇసం పాములు అటువంటి తాసు పాములు ఆ పాముల మాండీలం పిలిచిండు ప్రపంచం మీద ఎన్ని విసనాగులు ఎన్ని పాములున్నాయో పాముల పిలిచి బిడ్డలారా వెళ్ళిపోయి ఈరమలక రాయుడు వాణ్ణి కరిసి కాటిర్రి వానికి ఇషం బారుతుంది వాని ప్రాణం పోతుంది మీరు వెళ్ళిపోరి బిడ్డో బిడ్డలారా ఆ పాముల మాండీలము ప్రపంచం లోపల పాముల మాండీలం అంతా వీరమలకరాయుని కరుస్తామని ఉరికొస్తున్నాయి కస్సు కస్సు బస్సు బస్సు అంటున్నాయి దండం పెట్టి నిలబడ్డాడు దండం పెట్టినోనికి గండం లేదు
వంగిన కొమ్మకు వడం లేదు, శరణన్నోనికి మరణం లేదు. ఓపిక ఒకరిని గాసు, కడిగండం గాసు, ఒత్తిమిత్తి గాసు. ఓపికతోని ఉన్నవానికి ఓరుగల్లు పట్నం. 10 ఏళ్ళ పబ్బతి పట్టిండు. పబ్బతి పట్టినప్పుడు నాగసర్పాలు ఆగినాయి. అమ్మా మీరు ఎందుకు వచ్చిరంటే, నీ గురువు బీరప్ప నిన్ను కరిసి కాటి ఈ ప్రాణం తీయమన్నాడు. అమ్మా ఎప్పుడు కలుస్తారమ్మా? చెప్పేటోడు చెప్పి చంపుతాడు. బిడ్డ నన్ను చంపితే పాపం తగ్గుతుంది, నేను చెప్పినట్టుంటే మీకు పుణ్యం దక్కుతుంది. ఆ వీరమలకరాయుడు గోరనంద విభూతి తీసిండు, సిద్ధికోట మంత్రం శివుని ప్రార్థించి గురువా బీరయ్య పాదాల సాక్షన్నాడు, పాముల మీద కొట్టిండు. ఆ విట్ల నోటి లోపల విషమంతమైంది, భక్తి జ్ఞానం కలిగింది. తండ్రి నన్ను ఏం చెయ్యమని అంటున్నాయి. బిడ్డలారా నేను ఒకవేళటువంటి యాష్టకొని ఉన్నా, ఈ పాములతోని బండి వేసిండు, పాముల బండి వేసిండు రాయుడు. రాయుడు అడవి లోపల పాముల పట్టిండు, పయ్యలు తయారు చేసిండు, పాముల పట్టిండు, ఆసాలు తయారు చేసిండు, పాముల కట్టిండు, ఒక బండి తయారు చేసిండు. యాష్టకున్న బిడ్డ అని ఆ బండిని 2 పెద్ద పుల్లకు కట్టిండు, 2 గుడ్డేలు ఊపుతున్నాయి. ఆ బండి మీద కూర్చొని ఆ పువ్వులు ఆ నీళ్లు పాముల బండి లోపల పెట్టుకొని మా రాయుడు వస్తా ఉన్నాడే రాయుడు వస్తా ఉన్నాడు, రాయుడు మారయ్యారా. అడవి లోపల రాయుడు ఆయిరమలక రాయుడు అడవి లోపల వస్తుండు. భగవంతుడు బీరప్ప చూసిండు, పటపటపటపట పండ్లు కొరికి, ఒరే మూర్ఖుడా ఎంతటి అహంకారం, నేను పంపించిన ప్రతి ప్రాణిని వాని చుట్టూ తిప్పుకుంటుండు. ఏమిటి? ఓహో భక్తి కింద భగవంతుడు గెలవడు. అవునా? భక్తి కింద భగవంతుడు గెలవడు, వీనికి భక్తి ఎక్కువ, అందుకే నా మీద గెలుస్తుండు అని కిందికెళ్ళి పోతే అన్ని వాళ్ళ దిక్కు తీసుకుంటుండు. మిడి నాగంబాబును పంపిస్తా, ఆకాశమందు మిడి నాగంబాబు వచ్చి నెత్తిల గరుస్తుంది, ముచ్చటి గుంపులు గరిస్తే అప్పుడు చచ్చేటోడు అరగంట సేపట్లో చస్తాడు అని మిడి నాగంబాబును పంపిండు. చరచరచర అని మిడి నాగంబాబు విరికొస్తా ఉన్నది. వీరమలకరాయుడు చూసిండు, అంతానా ఆగింది. బిడ్డ ఎందుకు ఆగినావు అని అన్నాడు. నాయన నీ దగ్గర రావాలంటే నాకు కాళ్ళు వస్తలేవు అనగానే నిన్ను ఎవరు పంపించిరని అడిగిండు. మీ గురువు బీరప్ప నిన్ను ముచ్చడు గుంపుల కలిసి ప్రాణం తీయమన్నాడు. నా గురువా బీరప్ప నా ప్రాణం తీయమన్నావా? నేను చేసిన తప్పేంది, నేను చేసిన నేరమేంది? భగవంతా బీరప్ప నా ప్రాణం పోయిన గాని అయ్యో నీ పాద పూజ వదలనయ్యా. అయ్యా నా ప్రాణం పైన నీ పాద పూజ వదలా. ఆయన పర్వాలేదు బిడ్డ, నన్ను గరిస్తే నీకు పాపం తగులుతుంది, నేను చెప్పినట్టు నీకు పుణ్యం దక్కుతుంది అని గోరంత బండారు కొట్టిండు. బిడ్డ సాయిశీల లేక కానీ ఇక్కడక్కడ ఊగుతుంది. ఆ మిడినాగంబాబును పట్టిండు, ఒకవేళ అటువంటి సాయిశీల కొట్టిండు. వీరమలకరాయుడు ఆ చెరువు లోపలికి వస్తా ఉన్నాడు రాయుడు. భగవంతుడు బీరప్ప చూసిండు. పర్వరే భక్తి కింద భగవంతుని గెలవపోతే కదా. ఏమిరా నిన్ను ఏం చేయమన్నా? నీ భార్యను కలవమ్మన్నా. నా భార్య వద్దు, ఎవరొద్దు, నువ్వే నీ పూజనే నాకు ముద్దు అన్నావు. రే నువ్వు నేను నా పూజ కడతానని బలి మీదకి అంటున్నావు. నీ పూజ నేనే మెచ్చ, నేను గుడిలో ఉండా, ఎవరి పూజ కడతాదో చూస్తా అని ఆ భగవంతుడు బీరయ్యా గుళ్ళో దేవుడు మాయామయ్యేనా, గుడిలా దేవుడు మాయామయ్యేనా, సక్కని దేవుడు సచ్చన వరదుడు, సక్కని దేవుడు సచ్చన వరదుడు, గుళ్ళ దేవుడు మాయామయ్యేనా, గుడిలా దేవుడు మాయామయ్యేనా, నల్లాయే నాకు దేవుడు వచ్చేనా, నల్లని నాకు దేవుడు వచ్చేనా, నల్లా సర్పాములింగమయ్యిండు భగవంతుడు బీరయ్యా.
వీరయ్యో గుడిల భగవంతుడు మటోని మత్తన మాయమయ్యి నల్ల సర్పరాళ్ళకు వచ్చిండు. అక్కడ తంగడి ఎట్టు కింద నల్ల సర్ప లింగమైండు. వీడు ఎట్లా పూజ కడతాడో చూస్తా అని ఆ భగవంతుడు చూస్తూ ఉండంగా ఈరమలకరాయుడు రాయ్యా ఆ బంగారి గుల్లకాడికి వచ్చిండు రాయో. బంగారు గుల్లల్ల భగవంతుడు మాయమైపోయిండు రాయ్యా. గురువా గురువా నేను పూజ కడతానని బంగారు గుల్లల్ల మాయమైనవు. భగవంతా నేను తప్పు చేయలే, నేను నేరం చేయలే, కడతనీ పూజ అని వీరమలకరాయుడు వెళ్ళిపోయిండు. తానం చేసిండు, ఒళ్ళల్లో విభూతి పెట్టుకున్నాడు, బండారు పెట్టుకున్నాడు, గట్టుకు పోయిండు. 5 రాళ్ళు తెచ్చిండు. 5 బరెనాలిక సొంటి లింగాలు తెచ్చి ఆ లింగాలకు కూరసిత్తాడి కావడ లోపల కైలాసం లోపల తెచ్చిన నీళ్లున్నాయి. 5 లింగాలకు అడిగిండు. ఆ లింగాలకు అడిగి పసుపు కుంకుమ పెట్టిండు, అలంకరణ చేసిండు. ఆ పువ్వులు కైలాసం లోపల తెచ్చిన పువ్వులు తల మీద పెట్టిండు. ఆ భగవంతుడు ఒకవేళటువంటి కళ్ళ చూస్తుంటే రాయిషమ్ము చేత పట్టిండు. దేవుని ఆవుల పాలు తెచ్చిండు, నైవేద్యం వండిండు రాయ్యా. నైవేద్యం వండి 5 లింగాల ముందర పెట్టిండు. భగవంత బీరప్ప నేను నైవేద్యం పెట్టి నీ గుడి ముందర నేను గల్ల గల్లాడితే నువ్వు కెల్లకెల్ల నవ్వి నేను వెచ్చిన నైవేద్యం నువ్వు తిన్నాక నీ చేత నాకు నైవేద్యం పెడదు. నువ్వు నైవేద్యం తినాలి, నేను ఆడాలి అని ఈరమలకరాయుడు మండివాడు 5 బరెనాలిక సొంటి లింగాలు తెచ్చి లింగాల మీద పువ్వులు పెట్టి పువ్వుల కాడ ఒకవేళ అటువంటి అలంకరణ చేసి నైవేద్యం పెట్టి పిడిగంట నడుమున నాగబంధు బొట్టున బండారు నుంచి ముంచి 300 డోళ్ళు ముయ్యని 300 డోళ్ళు ఆ గజ్జలు కట్టుకుని కటారు చేత పట్టి వీర వీరని వీర దండకం వేసుకొని ఆ గుడి ముందల ఓరి గల్ల గల్ల రాయుడే గల్ల గల్ల రాయుడు దుంకులాడ పట్టెన దుంకులాడ పట్టెన ఆడాలేడు రాయుడు మీద లేడు నాయుడు అంతురాన రాయుడు ఆటలాడ పట్టెన ఈరమలక రాయుడు అప్పమలక రాయుడు నోటికి ఇంపైనరా నోటికి ఇంపైనరా పాటలాడ పట్టెన కాలుకు ఇంపైనరా రాయుడు ఆటలాడ పట్టెన ఒక్క గడియ గడిచిన 2 గడియలు గడిచిన ఈరమలక రాయుడు మీద ఆడవట్టెన ఆడి ఆడి రాయుడు అలసిపోతా ఉన్నాడు. దుంకి దుంకి రాయుడు దుంకి దుంకి రాయుడు సొమ్మాసిల్లుతున్నాడు. ఒక్క గడియ దూషణ ఒక్క గడియ దూషణ ఈరమలక రాయుడు భగవంత వీరయ్యా నిన్న మొన్న నీకు నైవేద్యం పెట్టి నీ గుడి ముందరకు వచ్చి నేను గల్ల గల్ల ఆడదాడితే కెల్లకెల్ల నవ్వుకుంటా నా నైవేద్యం తిందువు. నేను తప్పు చేయలే, నేరం చేయలే, నువ్వు నైవేద్యం తినదాకా నేను ఊరుకోనంటాడు. అయ్యా గురువా బీరప్ప నువ్వు నైవేద్యం తినదాకా నేను ఆడుతూనే ఉంటా అని రాయుడు నోటికి పైన పాట పాడుతుండు, కంటికి పైన ఆట ఆడుతున్నాడు. ఆ రాయుడు 1 గడియ 2 గడియలు 3 గడియలు ఆడిండు. భగవంతుడు రాడాయే, నైవేద్యం తినడాయే, ఈరమలక రాయుడిని పిలువడాయే. ఈరమలక రాయుడు భగవంత బీరయ్య నాకు గురువు బాగాదారుడు గురువు బాగాదారుడు పగదారుడాయన పగదారుడాయన నా గురువా బీరయ్యన నా గురువా బీరయ్యన నేను నేరమేమి చేసిన తప్పులేమి చేసిన తప్పులేమి చేసిన
చేసిన నాకల్లానే చెప్పవు నా గురువా బీరయ్యను నువ్వు నచ్చినట్టుగా నేను పూజ నేను కట్టిన పురుగు ముట్టని పుష్పము నేను నీకల్లానే తెచ్చిన కప్ప ముట్టని గౌతము నేను నీకల్లానే తెచ్చిన షిడా ముట్టని పత్తిరి నేను నీకల్లానే తెచ్చిన నా గురువా బీరయ్యన నేను ఏము చేతునంటాడు కులానా కురుమోడురా ఇక ఈరమలక రాయుడు ఈరమలక రాయుడు గురువా బీరయ్యా నువ్వు నేను వెచ్చిన నైవేద్యం తినపోతే నా ప్రాణం తీసుకుంటా అని ఈరమలక రాయుడు ఎక్కలేని కోపం చేసి ఆకాశమందు కాటారేసేనా ఆకాశమందు కాటారేసేనా సక్కని రాయుడు దేవుడు రాయుడు ఆకాశమందు కాటారేసేనా వచ్చని కాటాకు రొమ్ము చాపేనే వచ్చని కాటారుకు పొట్ట చాపేనా వచ్చని కాటారుకు పొట్ట చాపేనా పొట్ట మీద కాటారు పట్టాలి పొట్ట మీద కాటారు పట్టాలి దొబ్బలు పేగులు చేతుల పట్టేనా దొబ్బలు పేగులు చేతుల పట్టేనా సక్కని రాయుడు ఏమి రాయుడు దొబ్బలు కార్జాలు చేతుల పట్టేనా గుడి ముందాల పారయ్యబట్టేనా గుడి ముందాల పారయ్యబట్టేనా ఆకాశమందు ఇక కాటారేసేనా ఆకాశమందు ఇక కాటారేసేనా సక్కని రాయుడు దేవుడు రాయుడు కార్జం మీద ఇక శూలం పట్టాలి కార్జం మీద ఇక కాటారు పట్టాలి చిర్రాపర్రా డొక్క వలగా అయిపోయినా కార్జం తీసి గుడి ముందర వేసేనా ఈరమలక రాయుడు గురువా బీరయ్యా నువ్వు లేని నాడు అయ్యా నువ్వు లేని నాడు నేను బతక భగవంతా ఆ పూజ మెస్తలేవు నేను ఈ పూజ చేస్తా బీరయ్యా అయ్యా ఆ కటారుతోని డొక్క వలగ ఇంపిండు డొక్క వలగ చెప్పి కార్జం డొక్క వెళ్ళటువంటి దొబ్బ తీసిండు గుడి ముందలేసిండు ఆకాశం అందు కటారేసి రావే కటారా సూర్య కటారా రమ్మని దేవుడు పిలువబట్టేనా ఈ రామలక రాయుడైతేరా సూర్య కటారు మీదికి వేసేనా వచ్చని కటారుకు వస్తము చాపేనా రా కటారా నా తల పండు కొట్టి ఒకవేళ మెదడు తీసి భగవంతుని నైవేద్యం పెడతా అని ఈరమలక రాయుడు అంటుండు భగవంతుడు బీరయ్య చూసిండు రాయ్యా ఇవాళ నా గుడి ముందర నువ్వు ప్రాణం తీసుకుంటే నా పూజలు కట్టేటోడు ఎవడు అరే రాయుడా ఎంతటి అరం కోరి వానివిరా అలా నటికిరో నీ కులాన కురుమోనివి అన్న మాట తప్పలేవు అవద్ద మాటలేవు భార్య దగ్గరికి పోతనంటలేవురా అబ్బా అబ్బా నీ భక్తి మెచ్చిన నీ కార్యం నీ దొబ్బ వలగజింపి నా గుడి ముందర నువ్వు ప్రసాదం అనేసినవు ఎంతటి ధైర్యం రా నేనంటే నీకు ఎంత దైవభక్తి అని ఆ కటారు ఆకాశమందు అనగబట్టిండు భగవంతుడు అనగబట్టినప్పుడు రా రా కటార అని ఈరమలక రాయుడు అంటుండు అంటుంటే భగవంతుడు రాయుడా వద్దురా ప్రాణం తీసుకోకు అని భగవంతుడు అంటున్నాడు ఈరమలక రాయుడు ఇంటలేడు వీడు అరంకోరువాడు భగవంతుడు భక్తుని కోసం బాంచ పని చేస్తాడట మొండివాడు భక్తికి భగవంతుడు భయపడతాడు ఆ శ్రీరాములు అంతటి వాడే రామాంజనేయ యుద్ధంలా ఆ భక్తితోని ఆంజనేయుడే గెలిచిండు ఆ భక్తి వల్ల గెలిచిండు బలం వల్ల గెలవలేదు మరే రాయుడా నీ భక్తి నన్ను గెలిచేరా ఈరమలక రాయుడా నీ భక్తి నన్ను గెలిచేరా ఈరమలక రాయుడా
సంతోషపడతాడు దేవదేవుడు వీరయ్య సంతోషపడతాడు భగవంతుడు వీరప్ప సకల సంతోషపడ్డాడు. ఈ గురువును మెచ్చినాను ఒక శిష్యుని వినువు అని గుడి కాడికి వచ్చి ఆ దొబ్బ తీసిండు, కడుపులో పెట్టిండు, కార్జం తీసిండు, కడుపులో పెట్టిండు. కొడుకులారా నా కళ్యాణం చేసినప్పుడు ఇనర్రాయో నా గుడి ముందర యాటకు వస్తారు. దాని కార్జము ఆ తగుర్రాళ్లకు ప్రసాదం. భగవంతుడు బీరయ్యకు నీసి ఎక్కదు, కానీ ఆ తగుర్రాళ్ళు రాక్షసులు నాకు పుల్లటారం పెట్టుమన్నప్పుడు ఆ రాక్షసులు నా గుడి ముందర కూసోర్రి మీకు నా కుల బాంధవులు పండుగలు పబ్బాలు చేస్తారు, యాటలు కోస్తారు, అదే మీకు పుల్లటారం అని ఆ తగుర్రాళ్లకు దీవెన పెట్టిండు బీరప్ప. ఈ బీరప్ప పండుగ లోపల బీరప్ప స్వామికి కాదు యాటలు కోసేది. అది విషయం అట్లుండగా ఈ దొబ్బ ఈ కార్జం పలగయ్యి నా గుడి ముందర పడేసిండు. రాబోయే కాలం లోపల నా కుల బాంధవులు సర్గు కొర్రని కోసి దాని దొబ్బ తీస్తారు, దాని కార్జం తీసి తగుర్రాళ్ళ కాడ పెడతారు. అది బీర్ల పూజార్ల బొట్టు ఇరవలక రాయుడన్నయ్యో. అరే రాయుడా, అలనాడు నువ్వు ఎక్కే గుర్రం, నీ గుర్రాన్ని 4 గాళ్ళు కొట్టినా, 4 గాళ్ళు కొడితే ఆ 4 గాళ్ళకు నేను దీవెన పెడతా, ఎవరి పాపాన ఉండబోను అని భగవంతుడు మరే గుళ్ళు గోపురాలు కట్టి నీ కుల బాంధవులు నీ కులాన కుర్మళ్ళు నా పూజ చేసేది ఉన్నది. నేను ఎవరి పూజ వద్దు, నా కుర్మవాని పూజనే కావాలే అని కోరుకున్నా. మరే నువ్వు కులం మీద పోతావు, కులం ఒకటి విందు బింది వేస్తారు. విందు బింది వేసినప్పుడు కులం మీద బీర్ల వాళ్ళు పూజారులు ఆడివిల్లలు మరవరే రాయుడా నీ గుర్రం 4 కాళ్ళు కొట్టినా కులం నీకు ఒక సప్ప ఇస్తారాయా, ఒకటి నీకు బీర్ల పూజారులకు సప్పై పుట్టాలి. ఆ భగవంతుడు దీవెన పెట్టిండు. అది నీ బొట్టు, అది నీ బొట్టు. కులం నిన్ను ఆడవిల్ల లెక్కన పిలిచి ఆ సప్ప ఇచ్చి నీకు కూడా మర్యాద చేసినట్టే. తెలిసో తెలుగుకో కులం ఒకవేళ ఎడ్డి మూర్ఖులయ్యి నిన్ను ఎగతాళి చేస్తారు. వంగినగా కొమ్మకు ఒడంక ఉండది. నాకు దగ్గ పూజారివి ఇరవలక రాయుడం ఎగతాళి చేసినా నీ బరకతి నీకే, వాని బరకతి వానికే. అందరూ నాకు 2 కన్నలాంటి వాళ్ళు. నా పూజ చేసుకోర్రి. ఈ ఉగజగాలు ఉన్నంతకాలం ఇది పూజల కథ అంటారు. ఈ పూజల కథ చెప్పిన వాళ్లకు విన్న వాళ్లకు ఈ పూజ లోపల పాల్గొన్న వాళ్లకు తొలుగు దోషాలు కలుగు పుణ్యాలు. ఈ భగవంతుని పూజారి కథ పూజల కథ అంటారు. ఆ భగవంతుడు గనక ఏనాడు దీవనార్తి పెట్టి ఒరే రాయుడా 3 గడియల్ల పూజ కడుతున్నావు, ఒక్క గడియాద పెరా ఒక్క గడియాద పెరా ఇంట ఊరా రాయుడో ఇంట ఊరా రాయుడా రాయుడా 3 గడియల పూజ కడుతున్నావు, ఒక గడియ తప్పింది. నీ భార్య అనగాల ఓ ఊరా, భార్య అనగాల ఓ ఊరా, కొడుకులాకు తండ్రివి, కోడన్లాకు మామవు, ఇంట ఊరా రాయుడా రాయుడా మారయ్యరా రాయుడా మారయ్యరో. రే రాయుడా, నువ్వు వెళ్ళిపోయి నీ భార్యను కలబోతే నీకు వంశం వృద్ధి అవుతుంది. వరే రాయుడా, నీ వంశం వృద్ధి అవుతుంది. నువ్వు నా పూజ చెయ్యి, నీ సంసారం ఎచ్చుతుంది. కానీ రాయుడా, నువ్వు ఒక తప్పు చేసినవు. ఇంతకుముందు సాక్షాత్తు కుర్మోని గుళ్ళల్లో సాక్షాత్తు భగవంతుడు బీరయ్య నిజస్వరూపం ఉండేది. రాయుడా ఇరమలక రాయుడా, కురుమల్ల గుళ్ళల్లా ఇంతకుముందు నిజస్వరూపం బీరప్పది ఉండేది. 5 రాతిలింగాలు తెచ్చి నువ్వు పూజ కట్టినవు. నేను గుడి లోపల ఉండబోను, నీ రాతిలింగం లోపల ఉంటారా అయ్యా. కోరి కురుమల్ల గుళ్ళల్లా నేను రాతిలింగాన్నై ఉంటారా నాయనా. ఇప్పటికైనా
ఇప్పటికైనా అప్పటికైనా అప్పుడు గుళ్ళల్లా ఎక్కడ పోయినా లింగాలే ఉంటాయి. ఇప్పుడు మన కుర్మాళ్ళు పూజ చేసినప్పుడు లింగం పట్టుకొని తిరుగుతారు. అలనాడు భగవంతుడు పెట్టిన దీవెన లింగం లోపల దేవుడు ఉత్పన్నమైండు. ఉత్పన్నమయ్యి భగవంతుడు ఈ కథ ఇక్కడికి సంపూర్ణం. మంగళమాని పాడారమ్మా మా బీరయ్యకు మంగళ హారతులివ్వారమ్మా. మంగళమాని పాడారమ్మో మా బీరయ్యకు మంగళ హారతులివ్వారమ్మా. గజ్జేలందేలు కట్టారమ్మో ఘనమైన స్వామికి వజ్రాల సొమ్ములు పెట్టారమ్మా. బంగారి సొమ్ములు పెట్టి బామాలందారు కూడి వరమూలిమ్మాని వేడారమ్మో మా బీరయ్యాను వనితేలందాడు కూడారమ్మా. అరిచేత ఒత్తి వేసి ఆవుల నెయ్యి పోసి రుద్రవేగ కవ్వముతో రుద్ది వెన్న తీసినాము. మించిన తత్వమంతా వంచి చోది వేసినాము. రానుమోను రామక్కపేట సద్ది తిన్నది సిద్దిపేట అక్కడున్నది కొమరలి గుట్ట నా మల్లన్నకు మంగళమాని పాడారమ్మో మంగళమాని పాడారమ్మా. వరదరంగ పాండురంగ వరద శ్రీదాసదాస వరదరంగ పాండురంగ వరద శ్రీదాసదాస. మంగళం 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 నీరాజన మంగళం పుండరీకాయ మహనీయాయ గుణాత్మనే సార్వభౌమాయ మంగళం. మంగళం అయ్యల్ల బీరయ్య బాలకామరాతి అమ్మవారు మాంకాళి దేవతోభ్యో నమః. కోటి